బాగా చదువుకున్న వాళ్ళందరూ ఉద్యోగాలు చేస్తూ అమెరికాలో ఉంటారు, కష్టపడి పనిచేసే వాళ్ళంతా గల్ఫ్లో ఉంటారు. ఇక్కడ ఎవడు ఉంటాడంటే పని చేతగాక తెలివితేట లేక బద్ధకస్తులు ఉంటాడు. ఇక్కడ ఈ స్థితికి ఎందుకు తెచ్చుకున్నామండి మనం? ఒకసారి ఆలోచన చేద్దాం. అందుకే ఇన్ని వేల మందితో ఈ సమ్మేళనం పెట్టారు రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వాళ్ళు ప్రత్యేకంగా. మన మీద మనకి నమ్మకం లేదు, మన విద్య మీద మనకి నమ్మకం లేదు, మన నీళ్ల మీద, మన పాల మీద, మన ఇంటి మీద, మన తల్లి మీద, మన తండ్రి మీద కూడా మనకి నమ్మకం లేదు. దీని ఆధునిక సమాజం అన్నాం మనం. ఏ ఆధునిక సమాజం ఇది? పిల్లలకి తల్లి మీద నమ్మకం లేదు, తల్లిదండ్రులకి పిల్లల మీద నమ్మకం లేదు. ఏ సమాజంలో ఉన్నాం మనం? ఎందుకు తెచ్చుకున్నాం? ఒకప్పుడు విశ్వగురువుగా ఉంది భారతదేశం అంటే అర్థం ఏంటి? పచ్చని చెట్లు శాంతిమయ వాయువులను ప్రసరించుచుండ. నలంద, తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు ఎలా ఉండేవి? ఎక్కడ తక్షశిల, ఎక్కడ నలంద, ఎక్కడో బీహార్లో ఎక్కడో అవన్నీ ఉంటే కొండల్లో, కొండ గుహల్లో ఆచార్యులు కూర్చుని గోచీ మాత్రంగా ధరించిన ఆచార్యులు, అంగవస్త్రం మాత్రమే ధరించిన ఆచార్యులు, పైన కప్పుకుందుకు ఉత్తరీయం కూడా లేనటువంటి ఆచార్యులు కేవలం కమండలంలో ఉండే ఉదకాన్ని సేవించి వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, కావ్యాలు, సమస్తమైనటువంటి విద్యా గ్రంథాలన్నీ చెబుతూ ఉంటే చైనా నుంచి, జపాన్ నుంచి, జర్మనీ నుంచి, అనేక రకాల దేశాల నుంచి ఓడల మీద వచ్చి కొందరు, దేశాలు మారి నడిచి వచ్చి కొందరు, వేల మైళ్ళు దూరం నుంచి వచ్చి ఇక్కడ విన్నారండి. ఈ శాస్త్రాలు ఇంకెక్కడా దొరకవని, అంత అద్భుతమైన శాస్త్రాలు ఉన్న దేశం ఇది. అందుకని విశ్వగురువు అయింది. విశ్వతత్వం తెలిసిన గురువుని విశ్వగురువు అంటారు. ప్రతి ఒక్కరిని జగద్గురువు అనరండి. జగద్గురువు అంటే జగత్తత్వం తెలిసి ఉండాలి. కంచి పరమాచార్యని అడిగారు, జగద్గురువు అంటే ఎవరంటే జగత్తునంతటినీ గురువుగా భావించేవాడే జగద్గురువు అన్నాడు ఆయన. ఒక మాటలో చెప్పేశారు. జగత్తునంతటినీ ఎవరు గురువుగా భావిస్తారో వారు జగద్గురువు అని. అంటే మొత్తం జగత్తంతా గురువే. గురువు అనేదానికి అంతం లేదు. నేర్చుకోవడానికి అంతం ఉంటే కదా గురువుకు అంతం ఉండడానికి. గురువు కూడా విద్యార్థే. విద్యార్థి మళ్ళీ పాఠం చెప్పి గురువు కావచ్చు, కానీ గురువు కూడా విద్యార్థే. ఎప్పుడు నేర్చుకుంటూనే ఉంటాడు. కొత్తవి తెలుసుకోవాలి, నేర్చుకోవాలి, లేకుండా ఎలాగా? అంచేతన పరమాచార్య ఏమన్నారు అంటే జగత్తు తత్వం తెలిసినవాడు అన్నాడు. అక్కడ జగత్తునే గురువుగా భావించేవాడు, అందుకని జగద్గురువు అన్నారు. జగత్తులో గురువు కాని పదార్థం లేదు. ప్రతి విషయం నుంచి, ప్రతి వ్యక్తి నుంచి మనం ఏదైనా నేర్చుకోవచ్చు. మన ముందు ఆడుకుంటున్న చిన్నపిల్లలు చూడండి. ఇప్పుడు నేను వస్తుంటే వాళ్ళు కేరింతలు కొడుతూ నా చెయ్యి అందుకుందుకు ప్రయత్నిస్తున్నారు. వాళ్ళ నుంచి మనం ఏం నేర్చుకోవాలండి? నిష్కల్మషంగా పెద్దవాళ్ళని గౌరవించి వాళ్ళని ముట్టుకోవాలని తాపత్రయపడే ఒక ఆకర్షణ ఉంది, అమాయకమైన ఆకర్షణ. దానికి మనం నమస్కారం చేయాలి. నేనైతే చెలించిపోయాను ఆ విషయానికి. ఇన్ని వేల మందిని చూసినప్పటికంటే ఆ పసిపిల్లలు 5 ఏళ్ళు 6 ఏళ్ళు కూడా వయస్సు లేని వాళ్ళు, ఏదో సినిమా హీరోనో క్రికెట్ హీరోనో వచ్చినవాడు వచ్చినట్టు ఈ బట్టతల మనిషి వస్తే అంతమంది అక్కడ నిలబడి ఆ చేయి చాపాలా? నేనేమన్నా హీరోనా? నాకేం వచ్చు? 4 పద్యాలు 4 శ్లోకాలు తప్ప. పోనీ ఏమన్నా చిన్న కుర్రాన్న 67 ఏళ్ళు వయస్సే. ఏం చూసి వాళ్ళలోకి వెళ్ళిపోయింది మన సందేశం. ఆయన ఏదో 4 మంచి మాటలు చెప్తారని వాళ్ళ తల్లిదండ్రుల ద్వారా వాళ్ళు గ్రహించారు. వాళ్ళు ఏమనుకున్నారంటే ఆయన గరికపాటి వారిని చూస్తే చాలు. ఈ ప్రసంగాలన్నీ వాళ్ళకి అర్థం కావండి. చూస్తే చాలు అనుకుని ఆ వరుసలో నిలబడి వాళ్ళు చేయి చెబుతున్నారు. నాకు ఆగి అందరితోనూ చేతులు కలుపుదాం అనిపించింది. సమయం లేదు. కానీ ఆ పిల్లల నుంచి కూడా మనం నేర్చుకోవాలి. సరిగ్గా యోగ వాసిష్ఠంలో చెబుతారు అది యుక్తియుక్తముపాదేయం వచనం బాలకాదపి అన్యతృణమివత్యాజ్యం అప్యుక్తం పద్మజన్మనా అన్నాడు యోగ వాసిష్ఠం. యుక్తియుక్తం ఉపాదేయం వచనం బాలకాదపి. యుక్తియుక్తమైన హేతుబద్ధమైన మాట చెబితే చిన్నపిల్లాడు చెప్పినా సరే నువ్వు విను, ఆక్షేపించక. నువ్వు అడుగు నాకు చెప్పడానికి, నా కళ్ళ ముందు పుట్టావు, గుడ్డొచ్చి పిల్లని, ఇవన్నీ అహంకారపు మాటలే. ఎవరు చెప్పినా వినవలసింది. అది మంచి మాట కదా. ఈ వినడానికి మనకు అభ్యంతరం ఏమిటి? ఇది జగత్తంతటిని గురువుగా భావించడం అంటే. నేను అమెరికాలో ఉండగా ఒకసారి ఎప్పుడో 10 ఏళ్ల క్రితం అనుకుంటాను, ఓ ఇంట్లో కూర్చొని మాట్లాడుతున్నాను. దంపతులు కూర్చున్నారు, ఇంకెవరో చుట్టాలు వచ్చారు. నేను సోఫాలో కూర్చున్నాను. నాకు తుమ్ము వచ్చింది. వెంటనే హాస్యం తుమ్మేశాను. ఆ ఎదురుగా ఉన్న 4 ఏళ్ల పిల్ల వచ్చి, అంకుల్ ఇట్స్ నాట్ లైక్ దట్ అని నా దగ్గరికి వచ్చింది. అలా తుమ్మకూడదని. మరొకడైతే చాలా కోపం వచ్చేస్తుంది. వాళ్ళకి ముందు వస్తుంది తల్లిదండ్రులు, ఆయనకి చెప్తావా అని. వాళ్ళు ఏదో ఆ వారించి ఉంటాను, అమ్మాయిని చెప్పనేయండి.
ఇట్స్ నాట్ లైక్ దట్ అని నా దగ్గరికి వచ్చి తుమ్మేటప్పుడు ఇలా చెయ్యి అడ్డం పెట్టుకుని తుమ్మాలని చెప్పింది. నాకు ఇలా పెట్టుకుని ఈ తుమ్ములు కిందకి వెళ్ళిపోయేలా తుమ్మాలి అని చెప్పింది. నేను ఆ అమ్మాయికి నమస్కారం పెట్టి 15 ఏళ్ళుగా అదే పద్ధతి పాటిస్తున్నాను. ఎక్కడైనా సరే ఇప్పటికీ నా గురువు అమ్మాయి. తుమ్ము వస్తే అమ్మాయి గుర్తొస్తుంది వెంటనే. అమెరికా అమ్మాయి, చిన్నపిల్ల, ఒక 5 ఏళ్ళు లోపు ఉంటాయి. వాళ్ళు స్కూల్లో చెప్పారు, గుర్తుంది. నాకు చెప్పింది. నేనేదో పెద్దవాడిని, వాళ్ళ ఇంటికి అతిథిగా వచ్చానని, నాతోటి చిన్నపిల్లలు మాట్లాడడం, మరి ఇవన్నీ అమ్మాయికి ఏం తెలియదు. ముగ్ధ మనోహరత్వం అది. అంకులు పొరపాటు చేస్తున్నారు, మనకు తెలుసు, చెబుదాం. మనం అలా కాదండి. అన్నం తింటున్నా సరే తుమ్ము వస్తే, దగ్గు వస్తే భయంకరంగా తుమ్మేస్తాం. పక్క వాళ్ళ విస్తట్లో పడితే ఒక తుమ్ము తుమ్మిన వెంటనే దాని తుంపర్లు 3 మైళ్ళు వ్యాపిస్తాయండి. పర్యావరణం ఎంత పాడే 3 మైళ్ళు వ్యాపిస్తాయి అక్కడి నుంచి. దగ్గు అంతే, రోగాలన్నీ అలాగే వస్తాయి. అందుకే మన ప్రాచీన సంప్రదాయంలో గమనించండి, ఇప్పటికీ పెద్దవాళ్ళతో మాట్లాడుతుంటే చెయ్యలా అడ్డం పెట్టుకుంటారు. మాట్లాడేవాళ్ళు పక్క నుండి స్వామీజీలు, సన్యాసులు, మహానుభావులతో మాట్లాడుతుంటే శిష్యులు పక్క ఇలా అడ్డం పెట్టుకుంటారు. అడ్డం పెట్టుకుని మాట్లాడతారు. ఎందుకంటే ఏమో తుంపర్లు వారి మీద పడతాయి. తప్పు పెద్దవాళ్ళు. ఇది మనకు ఉంది, మన ఆచారమే. కానీ అమెరికాలో ఉంటున్న అమ్మాయి చేత చెప్పించుకోవాల్సి వచ్చింది. ఇదే విశ్వగురుత్వం మారిపోవడం అంటే. మన ప్రాచీన ఆచార సంప్రదాయాల్లో ఉండే గొప్పతనాన్ని మనం వదిలేసాం. వేషం మారింది, భాష మారింది, సర్వము మారాయి. కాబట్టి ఈ సమ్మేళనాలన్నీ అవసరం అవుతున్నాయి. ఎంత యాతన పడిపోతున్నారో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘం కార్యకర్తలు. వారు కొన్ని లక్షల మందికి నేను శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నాను. ఈ కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నందుకు పాదాభివందనం చేస్తున్నాను. నేను మీ సంఘానికి పాదాభివందనం చేస్తున్నాను. మీ ఒక్కరొక్కరికి నేను చేయలేను. ఏమి కోరుకోరండి వాళ్ళు? ఏ పదవి కోరుకోరు, ఏ పీఠం కోరుకోరు, అసలు ఏ గుర్తింపు కోరుకోరు. మనం అడిగితే ఏదో ఫలానా సంఘచాలక ఏదో చెప్తారు అంతే. మనకు కొన్ని అర్థమవుతాయి, కొన్ని తెలియదు. క్రీడా ప్రముఖ్, బౌద్ధిక్ ప్రముఖ్ ఏదో అంటారంతే. అంటే మనం అడిగాం కాబట్టి. లేకపోతే వాళ్ళు చెప్పరు. తమ ఉనికి కోసం, తమ ఐడెంటిటీ కోసం ఏమాత్రం ప్రయత్నించని ఏకైక సంస్థ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం ఆర్ఎస్ఎస్. అంటే ఏమి వద్దు, మాకు కావలసిన దేశం అంతే. స్త్రీలు అంతే, పురుషులు అంతే, పెద్దవాళ్ళు అంతే, చిన్నవాళ్ళు అంతే. మాకు కావలసిన దేశం, మాకు ఇంకేం అక్కర్లా. మేము ఇలాగ ఈ దేశమాత సేవలో ఇలా వెళ్ళిపోయినా ఇబ్బంది ఏమీ లేదు. ఎక్కడ ఉంటాయండి ఇటువంటి సంఘాలు? అందుకే వారు పిలిస్తే నేను రెక్కలు కట్టుకుని వస్తానమ్మా, అందులో సందేహమే లేదు. వారంటే నాకు చాలా గౌరవం. మనం ఎలాగో వాళ్ళ తిరగలేకపోతున్నాం, ఎండకుండా లేకుండా మనం తిరగలమా? కనీసం 4 మాటలు చెప్పడమే కదా మనం పిలుస్తున్నారు, అది మనం చెబుదాం అనుకుంటాను నేను. అది ఒక సేవ. వాళ్ళు చేసినంత సేవ నేను చేయలేకపోయినా వాగ్రూపమైన సేవ నేను చేయగలను కదా. పైగా ఎంత గౌరవంగా తీసుకొచ్చారు ఇక్కడికి. ఎందుకోసం ఈ తాపత్రయపడుతున్నారు? తిరిగి భారతదేశం విశ్వగురువు కావాలి. దీనికోసం ఎక్కడికో వెళ్ళక్కర్లేదు, ఏమీ చదువుకోక్కర్లేదు. ఇక్కడ చాలు, ఈ ప్రసంగాలు చాలు. సుబ్రహ్మణ్యం గారు, నేను, ఇంకా కొంతమంది వక్తలు మాట్లాడిన ప్రసంగాలు మీరు విని వెంటనే ఆచరణలో పెట్టండి. ఈ దేశంలో ఉన్న ఒక పెద్ద దౌర్భాగ్యం ఏమిటంటే ఆధ్యాత్మికత మొత్తం 2 మాటల వల్లే చెడిపోతుంది. వింటే చాలు, వింటే పుణ్యం, చూస్తే పుణ్యం, వింటే పుణ్యం, చూస్తే. ఈ 2 మాటలు పరిహరించాలి. వింటే ఏమీ రాదమ్మా. ఏమొస్తుంది? ఆయాసం వస్తుంది, చెప్పిన వాడికి నీరసం వస్తుంది. చదివితే పుణ్యం. ప్రతి వాళ్ళు భగవద్గీత చదువుతారు, ఎవరూ ఆచరించరు దాన్ని. శ్రీకృష్ణుడే ఆచరించాడు. నన్ను అడిగితే అర్జునుడు కూడా ఆచరించాల. ఆయనదే ఆచరణ పోయింది. ఆచరణ ఉండాలి అంతా కూడా. ఆచరణ లేనప్పుడు ఇది ఎందుకండి? ఆచరించలేదు అనడానికి ఒక ఉదాహరణ చెప్పినా చాలా చిత్రంగా ఉంటుంది. నిన్నగాక మొన్న వ్యాసభారతంలో చదివా. అయ్యో బాబోయ్, అర్జునుడు కూడా ఇలా ఉన్నాడా? ఇంకా భగవద్గీత ఎవడు ఆచరిస్తాడు రా అనుకున్నాను. మహాప్రస్థానానికి వెళుతున్నారు పాండవులందరూ. చివరి రోజు కదా. వెళదామని చెప్పింది అర్జునుడు. శ్రీకృష్ణుడు మరణించాడు, ఇక మనకెందుకు ఇది, వెళ్ళిపోదాం. ఏమిటిది? వాళ్ళ వంశం అంతా నాశనం అయిపోయింది. యదు వృష్ణి భోజ కుకుర అంధక వాహినులు 5 లక్షల మంది చనిపోయారు కృష్ణుడు ఎదురుగానే. గాంధారి శాపం కారణంగా, మహర్షుల శాపం కారణంగా. మనం ఇక్కడ ఉండొద్దు. మహర్షుల శాపం కారణంగా, గాంధారి శాపం కారణంగా 5 లక్షల మంది శ్రీకృష్ణుని బంధువులు చనిపోయారు. అందులో 70 మంది ఆయన కొడుకులు అని ఏమీ పట్టించుకోలేదు విషయాన్ని. ఆ వార్త తెలిసి అర్జునుడికి చాలా విరక్తి కలిగి హస్తినాపురానికి వచ్చి ధర్మరాజుతో అంటాడు, ఇక మనం ఎందుకు ఇక్కడ 36 ఏళ్ళు పరిపాలించాం అన్నయ్య, చాలు, ఇక మహాప్రస్థానానికి వెళ్ళిపోదాం. ఆ రోజుల్లో భారతదేశం ఎంతకింత ఉన్నతంగా ఉందో గమనించండి. ఇవాళ ఆత్మహత్యలు అనేసరికి కంగారు పడిపోతున్నాం మనం. ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఎవరు? యువతరం.
ఆవేళ యువతరం ఎవరు ఆత్మహత్యలు చేసుకోలేదండి. కానీ 70 ఏళ్ళు 80 ఏళ్ళు 90 ఏళ్ళు దాటిన వాళ్ళు తమ జీవిత లక్ష్యాలు పూర్తయ్యి తపస్సు పూర్తయింది అంటే 4 మార్గాల్లో చనిపోయేవాళ్ళు. వాళ్ళంతలో వాళ్ళే స్వచ్ఛంద మరణం. 1 ప్రాయోపవేశం, 2 అగ్ని ప్రవేశం, 3 నదీ ప్రవేశం, 4 మహాప్రస్థానం. ప్రయోపవేశం ద్వారా లక్ష్మణుడు వెళ్ళిపోయాడు. నదీ ప్రవేశం ద్వారా రామచంద్రమూర్తి వెళ్ళిపోయాడు. అగ్ని ప్రవేశం ద్వారా శరభంగాది మహర్షులు చాలామంది వెళ్ళిపోయారు. శబరి కూడా అగ్ని ప్రవేశం ద్వారా వెళ్ళిపోయింది. పాండవులు మహాప్రస్థానంతో వెళ్ళిపోయారు. అర్జునుడి మాటకు అందరూ అంగీకరించారు. రాజ్యాన్ని పరీక్షిత్తుకు అప్పగించారు. వెళ్ళిపోతూ ఉంటే అందరూనండి, ధర్మరాజు సహా, కేవలం వస్త్రాలు, కిందో బట్ట పైనో బట్ట అంతే, ఇంకేం ఉండదు. ఏ ఆభరణాలు ఉండవు, కాలికి చెప్పులు ఉండవు, ఏముండవు. ఉత్తరంగా నడిచి వెళ్ళిపోతారు. మహాప్రస్థానం అంటే అర్థం అది. ఇంక మళ్ళీ తిరిగి రారు. ఆ ఉత్తరంగా వెళ్ళిపోతే ఏం చేస్తారు? నది అడ్డం వచ్చింది, దిగుతారు, ఉంటే ఉంటారు, పోతే పోతారు. కొండ అడ్డం వచ్చింది, ఎక్కేస్తారు, ఉంటే ఉంటారు, లేదా పడిపోతారు. ఓ ముళ్ళకంప అడ్డం వచ్చింది, దాన్ని తొలగించుకోరు, దాంట్లోంచే వెళ్ళిపోతారు. అదే ఓ మహాప్రస్థానం అంటే. ఎక్కడ దేనికి ఆటంకం చేయడం ఉండదు, అలా వెళ్ళిపోవడం. చనిపోవడానికే కదా వెళ్ళిపోయేది. ఓ జంతువు అడ్డం వచ్చింది, సింహం, దాంతో పోరాడరు, దాని నోట్లో పడిపోతారు, అంతే. అదే మహాప్రస్థానం. దానికి సిద్ధపడి 5 పాండవులు ద్రౌపదితో సహా వెడుతుంటే విచిత్రం, అందరూ ఆయుధాలు వదిలేశారు. ధర్మరాజు ఆయుధం బల్యం, ప్రధానంగా పురుషోత్తమ చక్రవర్తిలాగా ధర్మరాజు ఆయుధం బల్యం వదిలేశాడు. భీముడు గద వదిలేశాడు. నకుల సహదేవులు ధనుర్బాణాలు అన్నీ వదిలేశారు. విచిత్రం, ఇంత భగవద్గీత 18 అధ్యాయాలు విన్న పెద్ద మనిషి గాంధీవోనో అక్షయ తూణీరం వదలలేదు, మమకారం. అవి పట్టుకుని వెళ్ళాడు. వ్యాసభారతం మహాప్రస్థానిక పర్వంలో ఉంటుంది ఈ ఘట్టం. వ్యాసుడు ఆలోచింపజేస్తాడమని అర్జునుడు లాంటి వాడు ఎలా ప్రవర్తించాడో చూడండి. ఆచరణ లేనప్పుడు దేనికి ఆరాధన? ఆయన తీసుకుని వెళ్ళాడు గాంధీవం, ధనుర్బాణాలు. గాంధీవం అక్షయతూణీరం వదలట్లా. అప్పటికవి పనికిరావు అర్థమైంది. ఎందుకంటే బోయేవాళ్ళు 25 మంది ఎదురైతే అర్జునుడు 16,000 మంది స్త్రీలని వాళ్ళు ఎవరిని కాపాడలేకపోయాడు, ఓడిపోయాడు. చెట్టు కట్టేసి కొట్టి పారేశారు. గాంధీవం పనిచేయలేదు. గాంధీవం అంటే ఒకటి మేడం అయిపోయింది. అయినా మమకారం వదలట్లేదు. నా గాంధీవం అగ్నిదేవుడు ఇచ్చాడు, నా అక్షయతూణీరం నేనలా వదు. ఏ మహాప్రస్థానానికి ఎడుతూ ఇదేం గోల? ఇది మనిషి మమకారం. అప్పుడు ఒక పెద్ద మనిషి ప్రత్యక్షం అవుతాడు. ఆయన విపరీతమైన తేజస్సుతో వెలుగుతున్నాడు ఆ కొండల మధ్యలో. అర్జున, అందరూ ఆయుధాలు వదిలారు, నువ్వెందుకు వదల్లా అన్నాడు. ఇది అగ్నిదేవుడు ఇచ్చిన గాంధీవం, ఆయన ఇచ్చిన అక్షయతూణీరం, నేను వదలలేను అన్నాడు. నేను అగ్నిదేవుడిని, వదులుతావా లేదా అన్నాడు ఆయన. అది భారతీయత, అది దైవత్వం. నేను తీసుకుందుకు వచ్చా. నేను ఎక్కడి నుంచి వచ్చింది అనుకుంటాను? వరుణుడి దగ్గర తీసుకుని నీకు ఇచ్చాను ఖాండవ దహన సమయంలో. తిరిగి నేను వరుణుడికి ఇవ్వాలి, ఇచ్చేయి అంటే భారతీయ సిద్ధాంతం ఏం చెబుతోందండి? ఈ భూమి మీదకు నువ్వేది పట్టుకు రాలేదు, తిరిగి పట్టుకెళ్ళేది కూడా ఏం లేదు. సత్యం ధర్మంతో జీవితాన్ని గడిపి ప్రశాంతంగా వెళ్ళిపో. ఇదే హిందుత్వం, ఇదే భారతీయత, ఇదే తత్వజ్ఞానం. సత్యాన్ని పాటించు, ధర్మనిష్టతో ఉండు. ఇంకా నీకేదో వస్తుంది అనుకోకు. ఈ కార్యకర్తలంటే నాకు ఎందుకు ప్రత్యేకమైన గౌరవం అంటే వారు అలాగే ఉంటారు. వారు ఏం ఆశించరు దాని నుంచి. మేము పని ఏదో మేము చేస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అంతే. ఇది తిరిగి విశ్వగురుత్వంలో మన భారతదేశాన్ని నిలబడుతుంది. ఈ కార్యకర్తల నుంచి మీరు నేర్చుకోగలిగితే. అందుకే నేను మొదట ప్రార్థన పద్యంలోనే మా అమ్మ ప్రార్థన తరచు చేయకుండా ఎప్పుడూ నేను 30 ఏళ్ళుగా ఏ ప్రవచనం చెప్పాల. కానీ కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరాన్ని వందే మాతర సంవత్సరంగా ప్రకటించిన నవంబర్ 7వ తారీఖు దగ్గర నుంచి నేను నియమం పెట్టుకున్నా, వచ్చే నవంబర్ 6వ తారీఖు వరకు భారతమాత ప్రార్థనలే ఉంటాయి నా ప్రవచనంలో. ప్రత్యేకం దేశమాత. మా అమ్మ చాలా సంతృప్తి పడి నాకు కల్లో కనిపించి చెప్పింది, ఒరే నన్ను కీర్తించావు చాలరా, దేశాన్ని కీర్తించరా. దేశమాత ముఖ్యం కదా. మా అమ్మ నాకొక్కరికే తల్లి, దేశం మనందరికీ తల్లి అంటే మనం ఇంకా విశాలమయ్యాం, తప్పేం లేదు. ఆనాటి రాజుల శక్తితోడ, ఋషిరాజుల తీవ్ర విరక్తితోడ హిందుత్వంలో ప్రత్యేకత ఏమిటంటే ఎంత శక్తి ఉందో అంత విరక్తి కూడా ఉంటుంది. క్షమాశక్తౌ అంటాడు రఘువంశంలో కాళిదాసు. ఎవరు క్షమించాలి? శత్రువులను కానీ ఇతరులను కానీ అంటే ఏమైనా చేయగలిగిన వాడు క్షమించాలి, చేతకాని వాడు క్షమించని వాడు చేత కాదు కాబట్టి క్షమించాడు. అన్నీ చెయ్యగలిగిన వాడు, ఏమైనా పుచ్చి ఎగరగొట్టేయగలిగిన వాడు క్షమించాలి.
క్షమాశక్తవు అంటాడు. క్షమ ఎవరికి అలంకారం అంటే శక్తివంతుడికి. చేతకాని వాడికి కాదు. ఇక్కడ చేతకాని వాడు క్షమించక ఏం చేస్తాడు? భారతదేశం చేతనై ఉండి సమర్థమై ఉండి క్షమించింది. ఎందుకని? ప్రపంచం శాంతి కోరుకుంటున్నాం కాబట్టి. ఆనాటి రాజుల శక్తి, ఇప్పుడు పరిపాలిస్తున్న కేంద్రం శక్తి, ఈ రెండూ కూడా పూర్తి శాంతి కాముకత్వంతో ఉన్నాయి. మనం ప్రార్థన చేద్దాం భగవంతుడికి భారతదేశం గురించి. శాంతి కావలసింది మనకి. యుద్ధం కూడా మనం శాంతి కోసమే చేశాం, అశాంతి కోసం మనం చేయాలి. అశాంతి కోసం యుద్ధం చేస్తున్న పెద్ద మనిషి ఎవరు ఇప్పుడు అందరికీ తెలుసు. ఆ యుద్ధం ఇప్పటికి అయ్యేది కాదు. అది ఏం కోరుకుంటున్నారో తెలియదు, ఎందుకు చేస్తున్నారో తెలియదు. అదే మొన్న కింద సంవత్సరం మనం పాకిస్తాన్తో ఈ సందర్భంలోనే యుద్ధం చేసాం. 4 రోజుల్లో దుమ్ము రేపేసి 5వ రోజు మూసిపారేసాం కంపెనీ. మళ్ళీ వాడు మన జోలికి రాకండి. 4 రోజుల్లో, విదిన్ 4 days. భారత యుద్ధం పట్టిందంటూ 4వ వంతు కూడా పట్టలేదు. అది ఇండియా దెబ్బ అంటే. దెబ్బ కొడితే కొట్టేయాలి, అలాగా వెంటనే కామైపోతాం మళ్ళీ. అంతే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంతే, మనం వేదాంతంలో పడిపోతాం. భారతీయ తత్వం అది, హిందుత్వం అది. యుద్ధానికి ముందు మీరు భారతాన్ని గమనించండి, రామాయణాన్ని గమనించండి. ప్రతి యుద్ధానికి ముందు ఒక వేదాంతోపదేశం ఉంటుంది ఖచ్చితంగా. రామాయణ యుద్ధం జరుగుతుంటే మధ్యలో ఆదిత్య హృదయం ఏమిటండి? దేవతా స్తోత్రం. రామాయణ యుద్ధం జరుగుతుంటే మధ్యలో ఆదిత్య హృదయం. 21 రోజులు యుద్ధం జరిగింది. మధ్యలో 20వ రోజున 15వ 16వ రోజున ఆదిత్య హృదయం. రామాయణ యుద్ధంలో ఇదేమిటిది? అంతే. నువ్వు యుద్ధం చేసేది శాంతి కోసం, నీ ప్రాభవం నీ అహంకారం కోసం కాదు. ఇక్కడ అవతల వాడు నిన్ను దెబ్బ కొట్టే ప్రయత్నం చేశాడు, ఎదిరించడం నీ ధర్మం. కానీ ఆ ధర్మం అయిపోగానే వదిలే ఆ విషయాన్ని, ఇంకా అలా పెంచుకుంటూ పోక. భారతంలో మీరు గమనించండి, భగవద్గీత ఎప్పుడు వచ్చింది? సేనయోరభయోర మధ్య రథం స్థాపయమేచ్యుత. 2 సైన్యాల్లో అటు 7 లక్షలు ఇటు 11 లక్షల సైనికులు, మొత్తం రథ గజ తురగ పదాతి బలాలన్నీ సమావేశమై సమూహమైన ఒక్క క్షణంలో భీష్ముడు శంఖాన్ని ఊదాడు అంటే మొత్తం ముందుకు దూకడానికి సిద్ధంగా ఉన్నాయి. అటువంటి స్థితిలో భగవద్గీత, యుద్ధానికి ముందు భగవద్గీత, ఇది కేవలం భారతదేశంలో మాత్రమే సాధ్యం. హిందూ తత్వ సిద్ధాంతంలో మాత్రమే సాధ్యం. మరో చోట ఉండదండి ఈ మాట, మరో చోట ఉండదు. యుద్ధానికి ముందు భగవద్గీత. ఉద్యోగ పర్వంలో శ్రీకృష్ణ రాయబారానికి ముందు సనత్సు జాతీయం. అక్కడ యుద్ధానికి ముచ్చట్లు జరుగుతున్న అప్పుడు సనత్ కుమారుడు సనత్సుజాతుడు ధృతరాష్ట్రుడికి వేదాంత బోధ చేస్తాడు. అంతేకాదు, ఇంకా విచిత్రం ఉంది. అశ్వమేధ పర్వం చివరిలో మళ్ళీ పాండవులు అశ్వమేధ యాగం చేసి బయలుదేరతారు అశ్వాన్ని తీసుకుని. అంతకుముందు ఉత్తర గీత, అనుగీత అంటారు, అనుసరించిన గీత, ఉత్తర గీత, తరువాత గీత, బ్రాహ్మణ గీత అని కూడా అంటారు. ఒక బ్రాహ్మణుడికి భార్యకి జరిగిన సంవాదం రూపంలో శ్రీకృష్ణుడే చెబుతాడు స్వయంగా అర్జునుడికి. దాన్ని ఉత్తర గీత అంటారు. దాని తర్వాతే అశ్వమేధ యాగం. అశ్వంతో దండయాత్రకు వెళ్లే ముందు ఉత్తర గీత ఏమిటి? కురుక్షేత్ర యుద్ధానికి ముందు భగవద్గీత ఏమిటి? ఉద్యోగ పర్వంలో రాయబారాలు యుద్ధ పర్వాలకి ముందు సనత్సుజాతీయం ఏమిటి? రామాయణంలో రామరావణులు కలిసి యుద్ధం చేయడానికి 10 నిమిషాల ముందు ఆదిత్య హృదయం ఏమిటి? ఇది భారతీయ అంతఃసూత్రం. నువ్వు యుద్ధం చెయ్యి. ఎప్పుడు భారతీయ యుద్ధ సిద్ధాంతం ఒక్కటే, ప్రాచీన కాలం నుంచి ఈ రోజు వరకు కూడా. యుద్ధానికి నువ్వు కారణం కాకూడదు మిత్రమా. కానీ యుద్ధం అంటూ వస్తే మొదటి దెబ్బ మనమే కొట్టాలి. శత్రువుకు అవకాశం ఇవ్వకూడదు. ఖచ్చితంగా శత్రువుకు అవకాశం ఇస్తే వాడు కొట్టిన దెబ్బకి తిరుగులే అవ్వకపోతే ఇంకేమిటి ఇక్కడ. ద్రోణాచార్యుడికి అర్జునుడికి ఘర్షణ వచ్చినప్పుడు శ్రీకృష్ణుడు అదే మాట చెబుతాడు. మా గురువుగారు ఆయన బాణాలు వేసాక నేను వేస్తా అంటే కృష్ణుడు అంటాడు, ఆయన వేసాక నువ్వు ఉంటావని ఏమైనా గ్యారంటీ ఉందా అన్నాడు ఆయన. ఇది యుద్ధం అయ్యా, గురువు శిష్యుడు కుదరదు ఇక్కడ. యుద్ధానికి వచ్చే ముందు ఆలోచించుకోవాలి. గురువే ఆలోచించలేదు, నీకెందుకు ఇక్కడ లేనిపోతుంది, వేసేయి అంటాడు. అందుకని మా గురువుగారు బాణం వేసాక వేస్తానంటే ఆ గురువు కుళ్ళు బుద్ధి పెట్టుకుని అర్జునుడు ప్రాణం పోయేలా వేస్తే ఇంకెవడు బాణం వేసేది అక్కడ. యుద్ధానికి మనం కారణం కాకూడదండి ఎప్పుడు కూడా. యుద్ధమే వస్తే మొదటి బాణం మనమే వేయాలి, లేదా మనం బతకం ఇక్కడ. అంటే భారతీయ తత్వంలో ఉండే మూలం, నీ వల్ల సమస్య రావద్దు. సమస్యని పరిష్కరించే సందర్భంలో నీ శౌర్యం, నీ ధైర్యం, నీ స్థైర్యం, నీ మానసికమైనటువంటి తాత్వికత మొత్తం చూపించు. ఖచ్చితంగా చూపించాల్సిందే. నీ ముద్ర పడాల్సిందే సమస్య పరిష్కారం మీద. కానీ సమస్యకు నువ్వు కారణం కావద్దు. కుటుంబాలకు కూడా వర్తిస్తుంది.
కుటుంబంలో సమస్యకి మనం కారణం కాకూడదు. ఈ వింటున్న వాళ్ళు ఎవ్వరి కుటుంబాల్లో ఎటువంటి సమస్యలు ఉండకుండా గాక మీరు కారణం కావద్దు దయచేసి. కానీ అవతల వాళ్ళు కారణమైతే పరిష్కారం చేయడంలో మన ముద్ర ఉండాలి. మళ్ళీ కుటుంబంలో ఆ సమస్య తలెత్తద్దు. చాలా గట్టిగా ఖచ్చితంగా ఉంటే రాదు ఆ సమస్య. మెత్తబడి రాజీపడి ఊరికే సవరణ గోకడం మొదలెట్టామంటే ఇక అంతే, జీవితాంతం సవరణ చేయించుకుంటారు. ఇక్కడ గట్టిగా ఉండాలి. ఇలాగే ఉంటుంది నాతో పెట్టుకుంటే, కుటుంబమైనా అంతే, ఏదైనా అంతే ఇక్కడ అని చెప్పేయడమే స్పష్టంగా. అప్పుడు ఖచ్చితంగా లొంగిపోతారు. అది గ్రహించారు ఇక్కడ. అందుకని రాజుల శక్తి, ఋషిరాజుల విరక్తి, అలాగే ధీరాజుల మేధాశక్తి. ఇవాళ ఇంతమంది ఉన్నారు కాబట్టి ముద్దొచ్చినప్పుడే చంకెక్కమన్నారమ్మా. ఒక్క ఉద్దేశం చెబుతున్నా, దయచేసి పిల్లల మార్కుల గురించి తాపత్రయపడకండి. వాళ్ళని పరిశోధనాత్మకమైన విద్యలో పెట్టండి, పరిశోధనాత్మకమైన విద్యలో పెట్టండి. వాళ్ళు పరిశోధన చేయాలి. ఎన్ని మార్కులు వచ్చాయి అనకండి, ఏం కనిపెట్టావని అడగండి, ఏం కనిపెట్టావు ఇంత చదివి అని అడగండి. వాళ్ళు ఎవ్వరూ అడగరు. వాడు 1వ తరగతి కుర్రాడు, యూకేజీ చదివేవాడు కూడా ప్రోగ్రెస్ కార్డు పట్టుకుని వై డిడెంట్ యూ గెట్ 25 అవుట్ ఆఫ్ 24 ఈ అడిగే ఆవిడికి కానీ అడిగే ఆయనకి కానీ 25 రాలా, 5 కూడా రాలా. వీళ్ళు అడుగుతారు ఇక్కడ. వాడికి ఎక్కడి నుంచి వస్తాయి? మనకే పుట్టాడు కదా వాడు, ఆకాశం నుంచి ఊడిపడలేదు కదా. వాడికి మాత్రం 25. ఎందుకంటే మన గౌరవం పేరెంటాల్లో ఒకరి గౌరవం, పెళ్ళే రాజకీయాల్లో ఒకరి గౌరవం నిలబడాలి. అక్కడ మా అబ్బాయి అండే స్కూల్ ఫస్ట్ నీవు చెప్పుకోవడం కోసం వాడికి రావాలా? పిల్లలు చదువుకుంటున్నప్పుడే నువ్వు భారతదేశం కోసం చదువుతున్నావు, నువ్వు పరిశోధన కోసం చదువుతున్నావు అని చెప్పండి అమ్మా. అందరికీ నమస్కారం పెట్టి కోరుతున్నా, ఆ మాట చెప్పండి పిల్లలకి దయచేసి. నీ మార్కులు ముఖ్యం, ర్యాంకులు ముఖ్యం అని అనకండి దయచేసి. అంటే వాళ్ళు ఆత్మహత్యలే చేసుకుంటారు ఖచ్చితంగా. ఎందుకంటే ఆ ర్యాంకులు రావు. ర్యాంక్ వస్తే ఏం చేస్తారండి? ఏమవుతుంది? ర్యాంక్ వస్తే ఓ దాంట్లో వస్తుంది, ఇంకో దాంట్లో సీటు వస్తుంది. చివరికి ర్యాంకుల కోసం చచ్చి చెమట కార్చేసి చివరికి పెళ్ళి అయిన తర్వాత ఇంకేం ఉండదు, ఏడుస్తూ కూర్చుంటాడు అక్కడ. జీవితం నాశనం అయింది, ర్యాంకులు మిగిలాయి. భార్యతో చిన్న సమస్య వస్తే ఏం చేయాలో తెలియదు ఈ పెద్ద మనిషికి. భర్తతో చిన్న సమస్య వస్తే ఈ ర్యాంకర్ ఉంటుంది, ఈవిడ ట్యాంక్ మీద నిలబడి ఫోటో దిగుతుంది, ఈవిడికి ఏం చేయాలో తెలియదు. మరి ఇంకెందుకు చదువు? ఐఐటీ చదివా. ఎందుకంటే ఐటీఐ చదువుంటే కనీసం చిత్రీ పట్టుకుని బతికేవాడు సుఖంగా. ఐటీఐ నయ్యం ఐఐటీ కంటే. ఏదో దేశవాళ్ళు ఉద్యోగుడితో కరెంటో ఫిట్టింగో ఏదో మోటార్ మెకానిక్కో ఏదో చేసుకుంటాడు, బతుకుతాడు. ఐఐటీ చదివాడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఉపయోగం ఏంటి? భారతదేశమే ఎందుకు విశ్వగురువు కావాలి, భారతదేశ విద్యా విధానమే ఎందుకు ఉండాలి అంటే ఇదే లెక్క. మీరు రామాయణ భారత భాగవతాలు మొత్తం పరిశీలించండి. ద్రౌపది పడిన కష్టాలు ఎవరన్నా పడ్డారా? సీత పడిన కష్టాలు ఎవరన్నా పడ్డారా? దమయంతీదేవి పడిన కష్టాలు ఎవరన్నా పడ్డారా? అంతెందుకమ్మా, జగద్గురువు కృష్ణ పరమాత్మ ఎన్ని కష్టాలు పడ్డాడండి. కన్నీళ్లు రాల్చలేదే, ఒక్క బొట్టు కన్నీరు రాల్చని ఏకైక పాత్ర రామాయణ భారత భాగవతాల్లో శ్రీకృష్ణ పరమాత్మ. ఒక్క బొట్టు కన్నీరు. మీరు మొత్తం భాగవతం చదువుకోండి, భారతం చదువు, ఎక్కడ కన్నీరు కాల్చడు. రాముడు గార్చాడు కన్నీరు, కృష్ణుడు గార్చాడు. ఆయన మహాయోగి, ఆయనకి దుఃఖాలు లేవా? పుట్టినప్పుడే తల్లిదండ్రులకు దూరం అయ్యాడు. ఎవరో తొట్లో పట్టుకు తీసుకుపోయారు. అక్కడ గాడిది గాడు పట్టుకుంటే కానీ పని జరగలేదు కూడా. ఎవరో పెంపుడు తల్లి దగ్గర పెరిగాడు, పోనీ అక్కడ ఉన్నాడా అంటే 9 ఏళ్ళకి దూరం అయ్యాడు. జీవితం అంతా కష్టాలే. ఒక్క సంసారంతో చచ్చిపోతున్న 16,000 సంవత్సరాలు చేశాడు. ఇంతకంటే కష్టం ఉంటుందా? గ్యాస్ కరువైన రోజుల్లో 16,000 సంవత్సరాలు ఎంత కష్టం. ఎలా తెచ్చుకున్నాడో ఒక్కచోట ఎక్కడ కృష్ణుడు కన్నీటి బొట్టు రాల్చినట్టు అంటే భగవద్గీత నిజంగా ఆచరించింది ఎవరు? చెప్పకముందే ఆచరించిన మహానుభావుడు కృష్ణం వందే జగద్గురుం. ఇంకెవరు లేరు ఇక్కడ. చెప్పకముందే ఆయన ఆచరించి చెప్పాడు. చెప్పాక చేయడం కాదు, చేసాక చెప్పాడు ఆయన. ఇక అర్జునుడే చేయాలి, ఆయన చేశాడు బాగా. నేను చేసే చెబుతున్నానయ్యా అన్నాడు ఆయన. అలాంటి స్థితికి కృష్ణ పరమాత్మ కాదమ్మా, ఆయన భక్తుల స్థాయికి మన పిల్లలు ఎదగాలన్న. ర్యాంకుల గురించి మాట్లాడద్దు, పరిశోధన గురించి మాట్లాడండి. ధీరాజుల మేధతోడ, కవిరాజుల సద్గుణ బోధతోడ. మా వంటి కవులు, అవధానులు, మా కర్తవ్యం ఒకటే, ప్రవచనకర్తలు. మంచి గుణాలను గురించి బోధించాలి. ఇంత మోజు మన మీద ఉన్నప్పుడే, ఇంత ఆకర్షణ మన మీద ఉన్నప్పుడే నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే, త్వరలోనే భారతదేశంలో ఒక 10 ఏళ్లలోనే మళ్ళీ ఉమ్మడి కుటుంబాలు ఏర్పడాలి ఖచ్చితంగా. అప్పుడే జీవితాలు బాగుంటాయి. ఈ 10 ఏళ్ళు నా లక్ష్యం ఉమ్మడి కుటుంబం అంతే. మీ ఇంట్లో ఎవరు ఉంటారంటే మా అమ్మ, మా నాన్నగారు, మా తాత, మా మామ అని చెప్పాలి ముందు. మా అమ్మమ్మ, మా తాతయ్య అని చెప్పాలి. మా అమ్మ నాన్న అని చెప్పద్దు. పెద్దవాళ్ళు ఉంటున్నారు, వాళ్ళ తర్వాత మా అమ్మ నాన్న, వారి తర్వాత మేము. కనీసం 6-7 మంది ఉంటేనే కుటుంబం. అక్కడ లేని కుటుంబాలన్నీ ఏమవుతాయో చూస్తూనే ఉన్నాం ఇక్కడ.
ఈ స్థితికి మళ్ళీ తీసుకెళ్ళాలి అంటే మన ఆచార సంప్రదాయాలు మనం పాటిస్తే వాటిలో పర్యావరణం కూడా ఎంతో ఉంటుందమ్మా. హిందూ జీవన విధానం ఎలా మొదలవుతుందో తెలుసా? పూష వెలుంగులో తులసి మొక్కకు దోసిలి యొగ్గి. హైదరాబాదులో 156 అపార్ట్మెంట్లు ఒకే భవనంలో ఉండే చోట కూడా మీరు ఈ దృశ్యాన్ని చూస్తారు. పొద్దున్నే ప్రతి ఇల్లాలు ఎంత ఆధునిక వేషంలో ఉన్నా సరే కనీసం తులసి మొక్కకి నమస్కారం చేసి దోసి నీళ్లు పోయకుండా బయటికి వెళ్ళదు, లోపలికి రాదు. పూష వెలుంగులో తులసి మొక్కకు దోసిలి యొగ్గి వేద నిర్ఘోషను డొక్క సిద్ధిగని, వేద నిర్ఘోషను డొక్క సిద్ధిగని గోవుల సేవలు చేసి వేషముల్ భూషలు పాడి పంటలను పుట్టిన చోటనే పొందు. వేషముల్ భూషలు పాడి పంటలను పుట్టిన చోటనే పొందు. ఆ స్వయం పోషకమైన గ్రామములు బూడిదయ్య పరాయి పాలనన్. ఆ స్వయం పోషకమైన గ్రామములు బూడిదయ్య పరాయి పాలనన్. మహారాజుల చరిత్రలు మీరు ఏవైనా చదవండి, ఆశ్చర్యకరమైన విషయం చూస్తారు. వాళ్ళు ప్రజలతో మాట్లాడింది చాలా తక్కువ, ప్రజాసభలు జరిపింది చాలా తక్కువ. మహారాజుల కాలక్షేపాలు మీరు కృష్ణదేవరాయల కాలం వరకు కూడా సంగీతం, సాహిత్యం అనేక సభలు పోషించుకుంటూ ఉండవు. అసలు మహారాజు గారి దర్శనం దొరకదు. కానీ దేశాన్ని మొత్తం పాలించాడు. ఎలా పాలించాడు? ఒక రఘుమహారాజు, ఒక రామచంద్రమూర్తి ఎలా పాలించారు? అంత దూరము పోనీ అలా ఆధునిక చక్రవర్తులు కూడా ఎలా పాలించారు? వాళ్ళు ఏం చేశారో తెలుసా? అధికార కేంద్రీకరణ చేయలేదండి, అధికార వికేంద్రీకరణ చేసి గ్రామ స్వరాజ్యాన్ని స్థాపించారు. వాళ్ళు గ్రామ స్వరాజ్యం, గ్రామానికి అధికారే గ్రామానికి రాజు. గ్రామ సర్పంచ్ అంటాం ఇప్పుడు మనం, ఆయనకు అప్పగించారు. మొత్తం నీ గ్రామం నువ్వు చూసుకో. ఎన్ని గ్రామాల కింద విభజించగలిగితే అన్ని గ్రామాల కింద ఉంచారు. పల్లెటూళ్ళు ఎక్కువ ప్రాచీన భారతదేశంలో, పట్టణాలు తక్కువ, నగరాలైతే చాలా తక్కువ. అయోధ్య, మధుర, కాశీ, కాంచీ, హ్యవంతిక 7 నగరాలే ఉండేవి భారతదేశంలో. 7. ఇప్పుడు నగరం కాని ఊరు లేదు, నాశనం కాని ఊరు లేదు, అన్ని నగరాలే. ఎందుకంటే పల్లెటూళ్ళు వాళ్ళందరూ పట్టణాలకు వస్తారు, పట్టణాల వాళ్ళందరూ నగరాలకు వస్తారు, నగరాల వాళ్ళందరూ హైదరాబాద్కు వస్తారు, హైదరాబాద్ వాళ్ళందరూ అమెరికాలో ఉంటారు. నమశివాయ. ఇక్కడ వాళ్ళు ఏడు పల్లెటూళ్ళన్నీ ఖాళీ అయిపోయాయి. అది ముందు చేయాలి మనం. ఏ ఊరికి ఆ ఊరే ఒక రాజ్యం, ఆ రాజ్యానికి ప్రెసిడెంట్ ఎవరో ఆయనే రాజు. అక్కడ తమ తగాదాలు వాళ్ళే చెబుతారు. ఎంత నైపుణ్యంగా చెప్పేవారు తగాదాలంటే. ఆకాశరావణ్ అంటారు తెలుగులో, గమనించండి. హిందూ జీవన విధానంలో ప్రత్యేకమైన మాట. ఆకాశరావణ్ ఏమిటండి? ఎవరన్నా ఉత్తరం పేరు లేకుండా రాస్తే ఆకాశరావణ్ ఏంటి? ఓ పల్లెటూళ్ళలో ఓ తగాదా వచ్చింది. రామాలయం దగ్గర గద్దె మీద కూర్చుని తీర్పులు చెప్పేవాడు ఆ ఊరు పంచాయతీ సర్పంచ్. ఎంత చెప్పినా 2 పక్షాల వాళ్ళు వినడం లేదు. ఆయన గొళ్ళు మండింది. రేపు కనపడండి రా అన్నాడు. వాయిదా వేశాడు. ఒకరోజే 20 ఏళ్ళు వాయిదా వేయాలి, ఒకరోజే వాయిదా వేశాడు. రేపు రండి అన్నాడు. ఈ లోపు ఏం చేశాడంటే నౌకర్ని పిలిచాడు. తన తీర్పు ఏదో చీటీ మీద రాశాడు, దాన్ని మడత పెట్టాడు. తీసుకెళ్ళి రే రామాలయం దగ్గర చెట్టు ఉంది కదా, ఆ చెట్టుకు చిటార కొమ్మని ఈ పొట్లం కట్టే అన్నాడు. కట్టాడు. రాత్రి కట్టించాడు నౌకరి చేత. తెల్లారాడు, అక్కడ కూర్చున్నాడు. అది తర్వాత ఎప్పుడు పడాలో అది ఏర్పాటు చేశాడు. నేను ఎంతకీ చెప్పలేకపోతున్నాను తీర్పు, ఎంతకీ చెప్పలేకపోతున్నాను, రామచంద్రమూర్తి చెబుతాడు అని రామాయణంలో వచ్చిన శ్లోకాలన్నీ చదవడం మొదలెట్టాడు. కాసేపు ఆ నౌకరు ఎలా కదిపాడు. ఆ పైనుంచి ఆ చీటీ పడింది, దాన్ని చదివి వినిపించాడు. రాముడు చెప్పాడు, ఈ తీర్పు చేయండి అన్నారు. ఆ పంచాయతీ సర్పంచ్ లాంటి వాడు మళ్ళీ పుట్టాడు. అంత గొప్పవాడు వాడు నిజంగా. అదే ఆకాశరావణ. దాని మీద రామన్న ఎవరు చెప్పారు? రాముడు చెప్పాడు కూడా రామన్న. ఆకాశం నుంచి పడింది బట్టి ఆకాశం. తెలుగు జాతీయాలు ఎంత గొప్పవి. ఆ తెలుగు భాషని వేళ కోల్పోయాం మనం. అంటే ఏమీ చేయలేని పరిస్థితిలో భగవంతుడిని ఆశ్రయిస్తే చిన్న మ్యాజిక్ ద్వారా చేసేసాడు ఆయన. ఆకాశరావణ తీర్పు అలాగే వచ్చింది, ఆ మాట అలాగే వచ్చింది. ఇంత గొప్పవాళ్ళండి వాళ్ళు. చక్రవర్తులు కాకపోవచ్చు, సామాన్యులు కావచ్చు, కానీ ఆ ఊరు మొత్తాన్ని శాసించారు. ఎవరైనా తగాదా వస్తే వాడు నేను ఊరుకా, నువ్వు చేయలేదంటున్నావు, నాకు తెలియదు అనుకుంటావా, నువ్వేం చేసావు నాకు తెలుసు అని బెదిరించేవాడు. ఖచ్చితంగా ఒప్పుకునేవాడు. కొట్టక్కల్లా తిట్టక్కల్లా. అన్ని కులాలు, ఊళ్ళో అన్ని కుటుంబాలు ఆ సర్పంచ్కి బాగా పరిచయం. అలాగని కేంద్రం అశ్రద్ధగా ఏం లేదు. శివాజీ చక్రవర్తి, శ్రీరాముడు చక్రవర్తి వాళ్ళు ఏం చేసేవారంటే చాలామందికి తెలియకపోవచ్చు. రైషు యాగం, అశ్వమేధ యాగం ఉద్దేశం ఇదే, రాజ్యాలు ఆక్రమించడం కాదు. ఇక్కడ అశ్వమేధ యాగం ఉద్దేశం ఏమిటంటే అశ్వాన్ని పంపిస్తారు.
ఈ అశ్వాన్ని ఎవరైనా ఆపినట్లయితే చక్రవర్తి అధికారాన్ని ధిక్కరించినట్టు లెక్క. వారు చక్రవర్తి పంపించిన ప్రతినిధులతో యుద్ధం చేయవలసి ఉంటుంది అని దాని ముఖం మీద ఒక ఫలకం మీద రాసిపెట్టి ఉంటుంది. దాన్ని ఎవరు ఆపరు. అంత దమ్ముండి ఎవడన్నా ఆపితే వాడి సంగతి చూసుకుంటారు. ఎందుకోసం ఇది అంటే వాళ్ళ రాజ్యాలు ఆక్రమిస్తూ ఉన్నారు కాదు. మీరు భారతం అశ్వమేధ యాగం చూడండి. వెంటనే అర్జునుడు వెళ్ళాడు కూడా. ఆయన ఏమంటాడు అంటే, గెలిచిన తర్వాత ప్రతి ఒక్కడినే అంటాడు, బాబు ఊరికే మా ధర్మరాజు గారు ఎవరిని హింసించద్దని చెప్పాడు, మా అధికారాన్ని స్థిరీకరణ చేసుకోవడం కోసమే ఈ పని చేస్తున్నాం. మీరు చైత్ర పూర్ణిమ నాడు ధర్మరాజు అశ్వమేధ యాగం చేస్తున్నాడు, మీరు అందరూ అక్కడికి రండి అన్నాడు. సరిగ్గా చైత్ర పూర్ణిమ, మొన్న వెళ్ళిన పూర్ణిమ నాడు ధర్మరాజు అశ్వమేధ యాగం చేశాడు. భారతంలో ఉంది ఆ విషయం. ఇది కేవలం ఎందుకంటే 1/6 వంతు పన్ను అనేది దేశమంతా నడిపించడానికి, అంతేగాని సామంతరాజులను పెంచుకుని పోజు కొట్టడానికి, దర్పం ప్రదర్శించడానికి కాదు. ఇక్కడ ఈ చిన్న చిన్న రాజులు ఎవరు వేషాలు వేయకుండా మొత్తం కేంద్రం చెప్పినట్టు విని ఒకే హిందూ సామ్రాజ్య సిద్ధాంతం, తాత్వికత, ప్రజాక్షేమం కోరే సిద్ధాంతం ఏది ఉందో దాన్ని అమలు చేయడానికే అశ్వమేధ యాగం, రాజసూయ యాగం చేశారు తప్ప ఎవరినో హింసిద్దామని కానీ వారి ద్వారా కీర్తి పొందుదావో కానీ రాజులు ప్రయత్నం చేయాల. రఘువంశంలో మహారాజు రఘువు కానీ, ఆయన తండ్రి దిలీపుడు కానీ, తర్వాత దశరథ మహారాజు కానీ, రామచంద్రమూర్తి కానీ అశ్వమేధ యాగాలు ఇలాగే చేశారు. అశ్వమేధ యాగం ఉద్దేశమే అది. అంటే కేంద్రం తన అధికారాన్ని స్థిరీకరణ చేసుకోవడం. లేకపోతే ఏమవుతుంది, వాడు చూస్తున్నాం కదా, కేంద్రం ఓ మాట చెబుతుంది దేశక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని. ఎవడో చిన్న రాష్ట్రం ఉంటుంది, ఇంత చేస్తే ఆ రాష్ట్రం జనాభా 1 కోటి కూడా ఉండదు, వాడు ఎగేస్తాడు ఎక్కడ, వాడు దిగ్గొడతాడు మీకు ఎక్కడ. వాడు అసెంబ్లీలో వాడు వేరే తీర్మానం చేసేస్తాడు. ఈ కేంద్రం ఏమైపోవాలి? దేశమంతటికీ ఉమ్మడి పౌరస్మృతి ఎందుకు రావడం లేదండి? రకరకాల అసెంబ్లీల్లో రకరకాలుగా ఉన్నారండి మనుషులు. అందుకనే అదే అందరూ జాతీయ భావనతో ఉంటే ఉమ్మడి పౌరస్మృతి 6 నెలలు తిరగకుండా అమలవుతుందమ్మా. అనుమానం ఏమీ లేదు. ఉమ్మడి పౌరస్మృతి అమలు కానప్పుడు మనం ఉమ్మడి దేశం అని ఎలా చెబుతామండి? ఇక్కడ వారికో న్యాయశాస్త్రం, వీరికో న్యాయశాస్త్రం. మనిషికి, కులానికి, మతానికి న్యాయశాస్త్రాలు ఉంటే దేశం ఎప్పుడైనా బాగుపడుతుందా? వర్గ విభేదాలతో కొట్టుకుపోరా. లేకుండా ఎవడు తోక జాడించకుండా పూర్వపు రాజులు చేసిన పని ఏమిటంటే ఇది పద్ధతి అన్నారు. అలాగే ప్రతి గ్రామంలో మళ్ళీ ప్రతి ఇల్లు, ఆ ఇంటికి ఆ కుటుంబ యజమాని ఆయన చెప్పినట్టు వెంటనే రెండో మాట లేదు. ఇక్కడ కుటుంబానికి 2 యజమానులు ఉండరు, ఒకరే ఉంటారు అంతే. ఇల్లాల పని ఏమిటి? పూష వెలుంగులో తులసి మొక్కకు దోషిలి యొగ్గి. సూర్యుడు ఇంకా ఉదయించకుండానే తులసి కోట దగ్గర ప్రతి ఇల్లాలు కాస్త 1 గ్లాసు నీళ్ళైనా పోసి 3 ప్రదక్షిణాలు చేసి. ఏమిటి తులసి కోట ఉంటే ప్రయోజనం? తులసి కోట ఉంటే పిల్లలకి జ్వరాలు రావు, చీడ పట్టదు, క్రిములు రావు, బ్యాక్టీరియా వ్యాపించదు, ముఖ్యంగా దద్దుర్లు లాంటివి రావు. తులసి కోటకి యాంటీబయాటిక్ లక్షణం పూర్తిగా ఉంది. అందులో లక్ష్మీ తులసి, కృష్ణ తులసి అని 2 రకాలు ఉంటాయి, 2 మంచివి. ఒక మొక్క ద్వారా వ్యాధులను నివారించారు. ఇది చూడండి పర్యావరణాలు ఎలా కాపాడుకున్నారో. ఆ తులసిని దేవుడు అన్నారు. ఆ తులసి లేని ఇల్లు కాదు అన్నారు. ఆ తులసిని పూజిస్తే కుటుంబం అంతా క్షేమంగా ఉంటుంది. అంటే కుటుంబంలో అందరికీ డబ్బులు వస్తాయని అర్థం కాదు, ఆరోగ్యం బాగుంటుంది. వీళ్ళ ఆరోగ్యాలు బాగులేకపోతే మనం సంపాదించిన కోట్లన్నీ ఏమవుతున్నాయో తెలుసు, అన్నీ ఆసుపత్రి పాలయ్యాయి. ఎంత సంపాదిస్తే ఎవడికెక్కడ? ఈ సంపాదించిన డబ్బుల కంటే షుగరు బీపీలు ఎక్కువ సంపాదించాడు ఆయన, మొత్తం పోయి. ఆరోగ్యాన్ని కనుక నువ్వు సంపాదించుకుంటే అసలు ఇంత సంపాదన అవసరం లేదు, ఇంత ఖర్చు ఉండదు ఎక్కడ. ఆరోగ్యం ఎందుకు లేదంటే ఏ మొక్కల్ని మనం నాటట్లేదు ఇక్కడ. పైగా అందమైన మొక్కలు, నాకు ఇంకా బాధ, విచిత్రమైన మాటలండి. మన చక్కని మొక్క ఉంది ఒక చోటు, తెల్ల పువ్వులండి, ఇలా ముద్ద మందారాల్లో ఉన్నాయండి రేకులతో. ఈ మొక్క పేరేమిటి అన్న? టెంపుల్ ట్రీ అన్నారు. ఇది ఎక్కడ దరిద్ర పేరు అన్నాను నేను. టెంపుల్ ట్రీయా? దానికి తెలుగు మాట లేదా? గుడి పూలు అనొచ్చు కదండి, గుడి చెట్టు అనొచ్చు కదండి. దాని అసలు పేరు నిఘంటువులు చూస్తే దేవతా వృక్షం అని ఉందండి. ఎంత పవిత్రమైన పేరు మర్చిపోయి ఇది పట్టుకున్నామమ్మ. దేవతా వృక్షం ఎక్కడ? టెంపుల్ ట్రీ ఎక్కడ? దేవతా వృక్షం అనగానే మనకు కలిగే భావన ఏమిటి? టెంపుల్ ట్రీ అంటే కలిగే భావన ఏమిటండి? ఏ మొక్క పేరు ఏ పిల్లల్ని అడిగినా ఇంగ్లీష్ మాటలే చెబుతున్నారండి, తెలుగు మాటలు ఎక్కడా లేవండి అసలు. ఇది మనం ముందు మొక్కలు నాటడంలో, పర్యావరణాన్ని కాపాడడంలో మన భాష, తెలుగు, సంస్కృతం, దీన్ని మనం కాపాడుకోవాలి. మన పదాలు మనకు ఉన్నాయి కదా. మందారం అంటే పిల్లలకి తెలియదండి ఈవేళ. మందారానికి శాస్త్రీయ నామం ఏమిటంటే హైబిస్కస్ రోజా ఫైనాన్సిస్. దిక్కుమాలిన మాట చెప్పిన వాడికి కూడా పలికి సావదు అది. హైబిస్కస్ రోజా ఫైనాన్సిస్ ఏంటది?
మందారం శాస్త్రీయ నామం కాదు, దీనికి వాడుక పేరు మందారం. తప్పండి, మందారం శాస్త్రీయ నామం. మందం అరతీతి మందారం, నెమ్మదిగా వికసించే పువ్వు మందారం మిత్రమా. కొన్ని వేగంగా వికసిస్తాయి, కొన్ని నెమ్మదిగా వికసిస్తాయి, కొన్ని పక్క పువ్వు వికసిస్తే కానీ వికసించవు. మన మొహాల్లాగే కొన్ని జీవితాంతం వికసించవు. పువ్వుల్లో కూడా రకరకాలు ఉంటాయి. ఏడుపు కొట్టు మొహాలు ఉంటాయి కానీ జీవితాంతం వికసించవు. కొన్ని పువ్వులు అంతే. దాన్ని బట్టే మందారానికి ఏం పేరెట్టారంటే మందారం. మందం అరతీతి మందారం, నెమ్మదిగా విచ్చుకుంటుంది. దాని లక్షణం అది. ఈజ్ ఇట్ నాట్ సైంటిఫిక్? నెమ్మదిగా విచ్చుకోవడం సైంటిఫిక్ కదా. నువ్వు లక్షణాలు ఎలా చెబుతావు? నీ భాషలో ఏదో చెబితే పిల్లలు చచ్చి చెడి కంఠస్థం చేయాలి దీన్ని. ఒక మందార మొక్క లేదు, ఒక తులసి మొక్క లేదు, పర్యావరణం ఎలా కాపాడుకుంటామండి? వేద నిర్ఘోషను డొక్క సిద్ధిగని. ఈవేళ హైదరాబాదు లాంటి ఆధునిక మహాసామ్రాజ్యంలో కూడా ఒక్క పని చేయొచ్చమ్మా, హిందూ సమ్మేళనం ఇది. ఖచ్చితంగా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ మీ ఇంట్లో 5 గంటల నుంచి 7 గంటల వరకు వేదస్వరం వినపడేలా టేప్ రికార్డర్లు పెడతారో, రేడియోలు పెడతారో, టీవీలు పెడతారో, స్మార్ట్ ఫోన్లు పెడతారో తెలియదమ్మా. 18 వర్ణాల వాళ్ళ ఇంట్లో వేదస్వరం వినపడాలి, ఇంకేం వినపడడానికి వీలేదు. 5 to 7. చాలా సంతోషం మీ స్పందనకి. ఆచరించి చూపించండి. చప్పట్లు కొడితే కుదరదు. నేను అందరిళ్ళకి వస్తాను మళ్ళీ. వెనక మలేరియా వాళ్ళని వచ్చేవాళ్ళు, మలేరియా ఉందా అని అడిగారు. నేను వెంటనే వేదస్వరం ఉందా అని అడగడానికి వస్తాను. వెంటనే మొదలెట్టండి. మన ఇళ్లలో వేదస్వరం వినపడాలంటే వేరే వినపడబెట్టి ఏం కర్మ ఇది మనకి అర్థం అని కాకపోని వేదస్వరం ఉంటే చాలు. అర్థం తర్వాత విషయం. ఒక్క అర్థంతో సంబంధం లేకుండా శ్రవణ మాత్రం చేతనే సమస్త వ్యాధుల్ని పోగొట్టగలిగినటువంటి శక్తి వేదానికి మాత్రమే ఉంది. ఖచ్చితంగా వేదానికి మాత్రమే ఉంది. అర్థం తర్వాత విషయం. తెలుసుకుంటే తెలుసుకో, నీ ఓపిక. తెలుసుకోకపోయినా వేదస్వరం చాలు, అనేక రకాల రోగాలు పోతాయి. మంత్రశక్తి అటువంటిది, దాన్ని నమ్మి తీరాలి. గోవుల సేవలు చేసి ప్రతి ఇంటికి వెనకాల గోశాల ఉండేది. 2 ఆవులు ఉండేవి, కనీసం 2 ఆవులు. తెలుగు చదువుకున్న వాళ్ళు బాగా తెలుసు. ద్విగు సమాసం అంటారు. ద్విగు అంటే ద్విగుహు 2 ఆవులు, సంఖ్యాపూర్వకం దిగు 2 సంఖ్య ఆవులు 2 ఆవులు. అదే ఉదాహరణ ద్విగుహు. దాని పేరే అంటే ఉదాహరణనే సమాసానికి పేరుగా పెట్టారు, ద్విగు సమాసం అన్నారు. 2 ఆవులు. 2 ఆవులు లేని ఇల్లు ఉండేది కాదండి. పంచగవం అంటే 5 ఆవులు, షడ్గవం అంటే 6 ఆవులు, శతగవం అంటే 100 ఆవులు, సహస్రగవం అంటే 1000 ఆవులు. దాన్ని బట్టి వస్తు మార్పిడి సిస్టమ్. 1000 ఆవులు ఇస్తే ఒక ఇల్లు ఇచ్చేవారు. 1000 ఆవులు ఇస్తే ఒక ఇల్లు ఇచ్చేవారు. 10 ఆవులు ఇస్తే ఒక ఆభరణం ఇచ్చేవారు. 5 ఆవులు ఇస్తే ఒక మంచం ఇచ్చేవారు. ఇది బార్టర్ సిస్టమ్, వస్తు మార్పిడి వ్యవస్థ. అంచేది గోవులు ధనం అయ్యాయి. అందుకే ఆ రోజుల్లో గోదానం పుణ్యం అన్నారు. ఎందుకంటే గోవులే ధనం. ఎవరికైనా ఆస్తి ఎంత ఉందంటే గోవులు ఎన్ని ఉన్నాయి, మేకలు ఎన్ని ఉన్నాయని అడిగేవారు. డబ్బు ఎంత ఉందని అడిగేవారు కాదు. డబ్బు ఉండేది కాదు అసలు. అప్పుడు కరెన్సీ అనేది లేదు. కరెన్సీ అన్న మాట ఇంగ్లీషు. కరెన్సీ లేదు అప్పుడు. కేవలం నాణ్యాలు. డబ్బు వచ్చా కూడా నాణ్యాలు, బంగారు నాణ్యం, వెండి నాణ్యం, రాగి నాణ్యం అవి ఉండేవి. అందుకని ధనం ఎలా లెక్క పెట్టేవారు? గోధనం. అందుకే గోదానం గొప్పది అప్పటికి ఇప్పటికీ కూడా. కేవలం ఆవును దానం వేయడం, ఆవు అన్ని అవసరాలకు ఉపయోగపడుతుంది. అలాంటి గోవుల సేవలు చేసేవారు. వేషం, భూష, పాడి పంటలు, పుట్టిన చోటన బంధు. ఈ కార్యక్రమం హిందూ సమ్మేళనంలో ప్రధానమైన ఉద్దేశాలు. స్వదేశీ, స్వభూష, స్వభాష, పర్యావరణం. ఇవన్నీ మనం స్వదేశీ వస్తువులే వాడుతున్నామా? ఆలోచించండి. ఇక్కడ ఇన్ని వేల మంది ఉన్నారమ్మా. ఈ రోజు నుంచి మీరు నియమం పెట్టుకున్న పళ్ళు దోముకునే పేస్టు దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే ముందు కప్పుకునేటువంటి దుప్పటి, మంచం మీద గలేబు వరకు అన్నీ మేడ్ ఇన్ ఇండియా. భారతదేశంలో తయారైతేనే మనం కొంటాం, లేకపోతే కొనం. అంతే లెక్క. మనం ఆర్థిక వ్యవస్థే మనం వృద్ధి చేసుకోవాలి. ముఖ్యంగా హైదరాబాదులో ఇది పాటిస్తే ఇంకా తిరుగులేదు. భారతదేశం ఆర్థిక శక్తిగా రేపటికి తయారైపోతుంది 3వ నెంబర్ కింద. ఇంక మీద ఏమక్కర్లేదు. ఇంకా అది పాటించాలి మనం. మనకి ఇప్పటికీ చాలామందికి ఇంపోర్టెడ్. విచిత్రం ఎలా తయారైంది అంటే కోట్లు, 15 కోట్లు 20 కోట్లు పెట్టి పెద్ద పెద్ద విల్లాలు కట్టుకుంటారు. అక్కడ ఈ బండరాళ్ళు పెడుతున్నారు. ఏవో పెద్ద రాళ్ళు. ఆ రాళ్ళు ఎక్కడి నుంచి వచ్చాయంటే చైనా నుంచి వచ్చాయి. నీ ఇల్లు బంగారంగానే బండరాళ్ళు కూడా మన దగ్గర లేవా? బండరాళ్ళు కూడా భారతదేశంలో దొరకవా అండి? దానికి చైనా. అసలు చైనా నుంచి ఇవి ఎలా వచ్చాయండి? షిప్ అండి. ఏమిటి షిప్పు? బండరాళ్ళు చైనా నుంచి తెప్పిస్తావా? దేశభక్తి లేదా? భారతమాత కడుపున పుట్టలేదా? ఓ మొక్క కావాలి, ఇది చైనా నుంచి వచ్చిందండి, 50,000. చైనా నుంచి రావాలండి మొక్క. వాడు మొక్కలు ఇవ్వడం ఏంటండి? వాడు మొక్క ఇస్తే వెంటనే చస్తుంది.
ఒక ఋషి పెంచినటువంటి వాతావరణం కదా. చైనా నుంచి వస్తువులు ఎలా తెప్పిస్తామండి? ఈ సోఫా ఎక్కడదని అడగండి, చైనా. ఈ డైనింగ్ టేబుల్ ఎక్కడదని అడగండి, జపాన్. అబ్బా, అన్నానికి కూడా జపానే, నీళ్ళకు కూడా చైనాయే. మనం భారతీయులం. ఎక్కడి నుంచి వస్తుందండి ఇది? మన ఇంట్లో వస్తువులన్నీ ఖచ్చితంగా భారతదేశంలోనే తయారై ఉండాలి. అలా ఉంటేనే మన సమ్మేళనం సార్థకత, మన ఆర్థిక వ్యవస్థ సార్థకత. అది పూర్తిగా ప్రయత్నం చేయండి. వేషము, భూషలు, ఆభరణాలు. ఇదివరకు ఆభరణాలు ఊళ్ళో స్వర్ణకారులు ఎక్కడ బయటికి వెళ్ళేవారు కాదు. ఒక ప్రతి పల్లెటూరికి ఒకరో ఇద్దరో స్వర్ణకార కుటుంబాలు ఉండేవి, కమ్మరి కుటుంబాలు, కుమ్మరి కుటుంబాలు ఉండేవి. పెళ్లి బట్టలు కొనుక్కున్నా అక్కడే. ఇవాళ మొత్తం అమలాపురంలో పెళ్లి చేస్తే హైదరాబాద్ వస్తాడు బట్టల కోసం, ఎందుకో తెలియదు. అమలాపురంలో లేవా? రాజమండ్రి చేనేత వస్త్రాలయం లేదా? గుంటూరు చేనేత వస్త్రాలయం లేదా? ఎక్కడికెందుకండి పని లేక? వ్యాపార కేంద్రీకరణ పెరిగేసరికి ఏమవుతుందండి? పర్యావరణం దెబ్బతింటుంది. ఇక అన్నీ ఇక్కడవే ఉన్నాయి కదా, అక్కడ ఎందుకని అక్కడ వచ్చేసి ఇక్కడ చేరడం మొదలెట్టారు. ఇక్కడ హైదరాబాద్ జనాభా విపరీతంగా పెరిగిపోతుంది. దానివల్ల ఏమైంది? కాలుష్యం బాగా పెరిగింది. ఇప్పుడు 1,00,000 దాటిపోయిందండి. 1,00,000 దాటినట్టి జనకూటమిలో ఇరుకాటమైన పోరాటము నిత్యకృత్యము. మనకి ఎంత పోరాటం అయిపోతుంది. ట్రాఫిక్ జామ్, ట్రాఫిక్ జామ్, ట్రాఫిక్ జామ్. విమానాలు అందక, రైళ్ళు అందక అందరం బాధపడుతున్నాం. కారణం 1,00,000 దాటినట్టి జనకూటమిలో ఇరుకాటమందు పోరాటము నిత్యకృత్యము. త్వరన్ బరువెత్తకయున్న సాగర ఘోష కావ్యంలో హైదరాబాదులో ఆరాటాల గురించి రాసిన పద్యం ఇది. త్వరన్ బరువెత్తకయున్న జీవితం ఓటమి పాలగున్, త్వరన్ బరువెత్తకయున్న జీవితం ఓటమి పాలగున్, కడకు ఊపిరి నిల్పుకొనంగ స్వచ్ఛమౌ నీటికి గాలికిన్ కరవు, కడకు ఊపిరి నిల్పుకొనంగ స్వచ్ఛమౌ నీటికి గాలికిన్ కరవు, నిత్యము మృత్యువుగాద ఈ పురిన్. వాయుగండం ఢిల్లీ తర్వాత ఇప్పుడు హైదరాబాద్కే ఉందండి. ఇవాళ ప్రధానమైన పత్రికల సంపాదకీయం కూడా చూడండి మీకు. గాలి కలుషితమైన దాని గురించే రాశారు. ఎందుకు అవుతుందండి? ఎందుకు అవుతుంది? జనాభా 1,00,000 దాటిపోయింది. జనాభా ఎంతైనా దాటనేయండి. జనాభా ఎప్పుడూ శాపం కాదు. అందరూ కష్టపడి పనిచేస్తే జనాభా వరం. అందుకని జనాభా ఎప్పుడూ శాపంగా భావించద్దు. 140 కోట్లు కాదు, 160 కోట్లైనా భారతమాత భరిస్తుంది. దుర్మార్గుడైన దుర్యోధనుడు లాంటి వాడిని ఒక్కడిని భరించలేదు కానీ సన్మార్గుల్ని 1,500 కోట్ల మందిని భరిస్తుందమ్మా. భారతమాతకు అభ్యంతరం ఏమీ లేదు. మనం మంచివాళ్ళమా కాదా చూసుకోవాలి. పురాణాలు పరిశీలిస్తే ఒక రహస్యం అర్థమవుతుంది. భూమాత జనాభా పెరిగినప్పుడల్లా విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళలేదు. అజ్ఞానంతో మాట్లాడద్దు, చదివి మాట్లాడండి. జనాభా పెరిగినప్పుడు వెళ్ళలేదు. రావణాసురుడు పుట్టినప్పుడు వెళ్ళింది, దుర్యోధనుడు పుట్టినప్పుడు వెళ్ళింది, హిరణ్యకశ్యపుడు పుట్టినప్పుడు వెళ్ళింది. 1,00,000 మంది జనాభా పెరిగినప్పుడు వెళ్ళాల. 1,00,000 మందిని భరిస్తానయ్యా, ఈ విధవను ఒక్కడిని భరించలేకపోతున్నాను ఉంది. ఇవాళ భూమాత ఎవరిని భరించలేకపోతుందంటే డొనాల్డ్ ట్రంప్ను భరించలేకపోతుంది. మీరు వైకుంఠానికి వెళ్ళి ప్రార్థన చేయండి. వాడు ఒక్కడిని లాగేస్తే మొత్తం ప్రపంచం శాంతిగా ఉంటుంది. అందుకే నాకు ఒళ్ళు మండి అంటూ ఉంటా, జైవీజీయులు 3 అవతారాలు అంటారు పొరపాటు. హిరణ్యాక్ష, హిరణ్యకశిపులు, రావణ, కుంభకర్ణులు, శిశుపాల, దంతభక్తులు కాదండి. 4వ అవతారం కూడా ఉందండి. వాడే డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ నెతన్యాహు. ఇద్దరు ఇక్కడికి. మళ్ళీ విష్ణుమూర్తి ఇక్కడ వెంకటేశ్వరం గుడి ఉంది కదా, అడగండి, మళ్ళీ అవతరించి వేసే బాబు అని. ఇవాళ పాకిస్తాన్లో చర్చలట, ఆ ప్రదేశమే ఓ దరిద్రం, అక్కడికి ఇద్దరు రాలేదు. అక్కడికి ఎవరో కింద వాళ్ళు అందరూ వచ్చారు ఇక్కడ కాఫీలు తాగడానికి, టిఫిన్లు చేయడానికి. అసలు వాళ్ళు రాలేదు. ఇక్కడ ఏమవుతాయి? చర్చలు ఏముండదు. ఓ పక్క చర్చలు నడుస్తుంటే బాంబులు వేస్తుంటుంది. ఇదేమి నాటకం? ఇక్కడ యుద్ధం ఆపేమంటే ఆపాలి, చెయ్యమంటే చెయ్యాలి. రామాయణ భారత యుద్ధాలు ఎలా ఉన్నాయని ఆశ్చర్యం. భారత యుద్ధం ఎలా ఉంటుంది తెలుసా? దుర్యోధనుడు రాత్రి కూడా యుద్ధం చేస్తాడు. 13వ రోజు రాత్రి, 14వ రోజు రాత్రి ఆయన ద్రోణాచార్యుని సేనాధిపత్యం ఉన్నప్పుడు రాత్రి యుద్ధం చేస్తాడు. ఎంతవరకు తెలుసా? 12 గంటలు దాటిపోయే వరకు చేస్తాడు. ఆ రోజు అష్టమి, చంద్రుడు ఉదయించే వరకు చేస్తాడు. చేస్తుంటే అర్జునుడికి కోపం వస్తుంది, బాధ. ఏమిటిది? సైనికులకి విశ్రాంతి ఉండదా అని. ఒక్కసారి అర్జునుడు వెంటనే సైన్యం మధ్యలోకి వచ్చి, నేను పాండవ సేనాధిపతిగా ముఖ్యునిగా ప్రకటిస్తున్నా, మీరు చేసినా మేము యుద్ధం చెయ్యం. అందరూ సైనికులు అలిసిపోయారు, వాళ్ళని విశ్రాంతి తీసుకోనివ్వండి. మళ్ళీ తెల్లారకట్ట 4 అయ్యాక యుద్ధం మొదలెడదాం. మీ ఇష్టం, మీరు మమ్మల్ని నరికినా సరే నేను చెయ్యను అని అర్జునుడు సేనా మధ్యంలో నుండి ప్రకటిస్తే పాండవ సైనికుల కంటే ఎక్కువగా కౌరవ సైనికులు హర్షంతో హర్షధ్వానాలు చేశారమ్మా. దట్ వాజ్ ఇండియా, దట్ వాజ్ ఇండియా, దట్ వాజ్ ఇండియా. ధర్మం అంటే ధర్మమే, ఓడిని గెలవని. ఏమిటి యుద్ధం? రాత్రి 11 అయింది, వదలరు. రాత్రి 11ంటికి పైగా రథం పక్కన 2 దివిటీలు పట్టుకున్నారు. చీకట్లో యుద్ధం ఎలాగ మరి? అందుకని కాగడాలు, వాళ్ళు చచ్చిపోతున్నారు అక్కడ ఎదురు వచ్చేసి. 2 కాగడాలు పట్టుకుంటే వీళ్ళు కొట్టుకుంటారా? అంత కొట్టుకోవాలా? ఇంత చేస్తే రాజ్యం కోసం. ఒళ్ళు మండింది ఆయనకి, అర్జునుడికి. ఏమిటిది? నేను మానేస్తున్నాను, మీరు మానేస్తే మానే, లేదా చంపేయండి మమ్మల్ని.
అంటే కౌరవ సైనికులు అర్జునుడు చిరకాలం బతకాలి, అర్జునుడు చిరకాలం బతకాలి, పాండవులు బాగుండాలని కోరుకున్నారని శత్రు సైనికులు కూడా మనల్ని మెచ్చుకునేలా చేయగలిగినటువంటి భగవద్గీత సిద్ధాంతమే భారతదేశం, భగవద్గీత సిద్ధాంతమే భారతదేశం. శత్రు సైనికులు కూడా మానవత్వంతో ప్రవర్తిస్తే మెచ్చుకోరా? వీళ్ళకి ఆలోచన లేదే. తెచ్చిపెట్టుకుంటే రష్యా వాడు ఉక్రెయిన్ మీద అనవసరంగా దాడి చేశాడు, ఇజ్రాయెల్ వాడు గాజా మీద ఏదో వాడు 270 మంది పోతే పోవచ్చు, దానికోసం అయిపోయింది 4 ఏళ్ళైనా మాండవు ఎదవసంతా. 4 రోజుల్లో మన దెబ్బ ఏమిటో నిరూపించాం, ఏడాది అయింది మళ్ళీ మన జోలికి రాలేదు. అది ఇండియా అంటే లెక్క. ఓ సాగదీయద్దు యుద్ధాన్ని, తేల్చేయి. 4 రోజుల్లో తెచ్చేయండి మన ప్రధానమంత్రి, గొడవ లేకున్నాను. మళ్ళీ రమ్మని వస్తాడమ్మ, కళ్ళ కూడా రాడు వాడు. అలా ఉండాలి. దెబ్బ కొడితే గట్టిగా కొట్టి ఇంకూరుకో, జపం చేసుకో. అంతేగాని 20 ఏళ్ళు సాగదీయడం దీన్ని. ఇక్కడ వాడు చావడం వీడు చావడం, ఇది భారతీయత కాదండి. ఏం చేసినా దమ్ముడితో చేయి, ధైర్యంగా చేయి, స్థైర్యంగా చేయి. మానేయదలుచుకుంటే అంతే, విరక్తితో మానేయి. అందుకే నేను మొదటి పద్యంలోనే చెప్పా, రాజుల శక్తి ఎంత కారణమో ఋషుల విరక్తి కూడా అంత కారణమో ఈ దేశం విశ్వగురువు కావడానికి. ఋషుల విరక్తి కూడా మాకు అక్కర్లేదు అన్నారు. అక్కర్లేదు అంటే అక్కర్లేదు, అంతే లెక్క. కావాలంటే కావాలి, ఖచ్చితంగా చెబుతాం. అలాంటి దేశం అది. ఇవాళ ఇక్కడ ఎంత ఇరుకాట, 1 కోటి దాటిపోయింది జనాభా, రోజు ఇరుకాటమే. ఎక్కడెక్కడ మొత్తం అవసరం లేని వాళ్ళందరూ బస్సులు ఎక్కేస్తున్నారు, తిరుగుతున్నారు బయటికి. ఇక్కడ అసలైన వాళ్ళకి దొరకట్లేదు. దీంట్లో నిత్యము పోరాటమే. పైగా సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు ఆ ప్రాంతంలోనే ఉండి మాట్లాడుతున్నా పరిగెత్తుకుని వెళ్ళలేకపోతున్నారండి ఈ బస్సుల కారణంగా. రకరకాల ఎవడి కారు వాడుకుంది కదా, వాడు బండి వేసుకొచ్చినా వాళ్ళ బండికి చోటు దొరకట్లేదండి, కారుకు చోటు దొరకట్లా. ఉద్యోగానికి వెళ్ళేవాడు ముఖ్యమా, సరదాకి వెళ్ళేవాళ్ళు ముఖ్యమా? ఆలోచించండి. మన పనులు మనం తగ్గించుకోవద్దా? అదే కదా పర్యావరణాన్ని కాపాడడం. అందరూ తలో కారు తలో వాహనం వేసుకుని బయలుదేరాక హైదరాబాద్ అంతా వాయు కాలుష్యం వచ్చిందంటే రాదా అండి? ఇంటికి 4 అయినా ఇంటికి 4 బండ్లు. ఏ బండి మీరు అపార్ట్మెంట్లు బాగా గచ్చిబౌలిలో ఉంటాయి కదా, 50 అంతస్తులు, 60 అంతస్తులు, 70 అంతస్తులు. ఏ అపార్ట్మెంట్లో ఎవరిని అడిగినా సరే మాకు 2 పార్కింగ్లు అండి. ఎందుకంటే ఒకటి ఈయనకి, ఇంకోటి ఆయన కుక్కకి. 2 పార్కింగ్లు ఎందుకండి? ఎంత ఇదైపోయాం మనం. 2 పార్కింగ్లా అంటే 2 పెద్ద పడవల్లాంటి కార్లు ఉండాలి. ఎందుకు? కొడుక్కోటి కోళ్ళకోటి ఇద్దరికి పడదు. నమశివాయ. వీరి కారు వారు ఎక్కరు, వారి కారు వీరు ఎక్కరు. వీరి ఫోన్ వారు చూడరు, వారి ఫోన్ వీరు చూడకూడదు. దాంపత్యం అంటే ఇదే మరి. ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. దంపతులకు నిజంగా నమ్మకం ఉంటే కుటుంబ బంధపడి ఫోన్ అక్కడ భార్య మంచం మీద చూసుకోమను. వంకర వేషాలు వేసేవాడే భార్య ఫోన్ చూడడానికి ఒప్పుకోడు, వంకర వేషాలు వేస్తేనే భర్త ఫోన్ చూడడానికి ఒప్పుకోరు. లేకపోతే మనం సక్రమంగా ఉంటే భయం ఎందుకు ఉంటుందండి? అక్కడ భారత్తం ఫోన్ పెట్టుకెళ్ళి నువ్వు చూసుకో నాకేంటే. వంకర వేషం వేస్తున్నాం కాబట్టి భార్య ఫోన్ చూడడానికి వెళ్ళేది, భర్త ఫోన్ చూడడానికి వెళ్ళేది. వీరిద్దరూ దంపతులు. నమశివాయ. సీతారామచంద్రుడు వారిని ఆశీర్వదింతురు కాక. ఎంత నమ్మకమో ఒకరి మీద ఒకరికి. ఇప్పటికే దీనికేమో ప్రైవసీ ఏం లేదమ్మా, ఎవరికో వశమైపోయాం మనం, అది సమస్య. ప్రైవసీ ఏం లేదు, ఎవరికో వశమైపోయాం. అది తెలియకూడదు, భర్తకి తెలియకూడదు, భార్యకి తెలియకూడదు. నాటకాలు ఆడాలి. ఏం బతుకుతున్నామండి, 3 లక్షల ప్యాకేజీ కింద 6 లక్షల లీకేజీ. నమశివాయ. ప్యాకేజీలు చెప్తారు, లీకేజీలు చెప్పరే. నిజాయితీ లేని సంసారాలు నడుస్తున్నాడు. వారి మీద వీరికి నమ్మకం లేదు, వీరి మీద వారికి నమ్మకం లేదు. దెబ్బలాట్లే నిత్యం ఇక్కడ. నా ఫోన్ ఎందుకు? ఏమిటమ్మా భర్త చూస్తే తప్పేంటి? ఎందుకు చూడొద్దని చెప్పి అంటే ఏదో ఉందన్నమాట వంకర వేషం. అంత వంకర వేషం లేకుండా ఎందుకు బతకలేకపోతాం? ఇంద్రియ నిగ్రహం లేదు. పక్క పెళ్ళయింది, ఇంద్రియ నిగ్రహం లేదు. ఇది సమస్య. ఇప్పుడు పర్యావరణ లోపం ఎక్కడుందంటే మొక్కల్లోనూ కుక్కల్లోనూ లేదమ్మా, మన మనస్సులో ఉంది. ఇంద్రియ నిగ్రహం లేదు ఇక్కడ. పాలు కల్తీ, నీళ్లు కల్తీ, కూరగాయలు కల్తీ, ఊరగాయలు కల్తీ. కారణం అండి మనిషి మనస్సు కల్తీ. అందుకని అన్నీ కల్తీ అయ్యాయి. మనిషి మనస్సు స్వచ్ఛంగా ఉంటే ఏదీ కల్తీ కాదండి. ఒక వ్యాపారం చేసేటప్పుడు మనకు తెలియదా, ఆ పాలు మన పిల్లలు తాగితే, ఆ వస్తువులు మన పిల్లలు వాడితే ఏ వ్యాపారస్తుడైనా ఆలోచిస్తే కల్తీ అనేది లోకంలో ఉంటుందండి. అసలు దానికి ఆధ్యాత్మికతను మించినటువంటి ఉపాయం ఉందా? అందుకే ఆధ్యాత్మికత, పర్యావరణమే ఈవేళ ప్రధాన అంశం. నీకు నిజంగా భగవంతుడి మీద భక్తి ఉంటే 3 లక్షణాలు ఉండాలి భక్తుడు అన్నవాడు. ఊరికి ఆరతులు ఇచ్చేయడం, నామాలు పెట్టేయడం, పట్టుబట్టలు కట్టేయడం, గుడి చుట్టూ ప్రదక్షిణం చేయడం కాదు ఇక్కడ భక్తుడంటే. సత్యం పలకాలి, మాటల్లో సత్యం, చేతల్లో ధర్మం, మనస్సులో భగవన్నామం. ఈ 3 ఉన్నవాడిని భక్తుడు అంటారు ఖచ్చితంగా. లేకపోతే మనం భక్తులం కాదు. మాటల్లో సత్యం, మాట్లాడితే సత్యమే చెప్పు, అబద్ధం చెప్పక. అంతగా అబద్ధం చెప్పక తప్పదు. సత్యం చెబితే ఇబ్బంది అంటే నోరు మూసేసుకో. ఊరుకున్నంత ఉత్తమం లేదు, బోడుకున్నంత సుఖం లేదన్నారు.
మాట్లాడు కూరుకో, అంతేగాని అసత్యం చెప్పద్దు. ఎవరన్నా పలకరించడం నాకు మాట్లాడాలని లేదు అంతే. ఎందుకంటే అసత్యం మాట్లాడక తప్పదు, అది మాట్లాడడం మనకి ఇష్టం లేదు, మానేసి. మౌనైన కలహం నాస్తి. అంటే మాటల్లో సత్యం ఉండాలి, చేతల్లో ధర్మం. అధర్మం ఎందుకు చేయాలండి? మనం అధర్మం చేసి కోట్లు 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 సంపాదించి ఎవరు సుఖంగా ఉన్నారండి? ఏమ్మా కడుపు తరుక్కుపోతుంది వింటుంటే. 25 ఏళ్ల అబ్బాయికి షుగరా, 30 ఏళ్ల అమ్మాయికి క్యాన్సరా? వాట్ ఈజ్ గోయింగ్ ఆన్? ఏం జరుగుతుంది? ఏ తల్లిదండ్రులకైనా మనశ్శాంతి ఉందా? ఎంత ఆందోళన, ఎంత ఆందోళన, ఎంత యాంగ్జైటీ. దేనికమ్మా ఇది? దేనికమ్మా? ఎందుకు ఇన్ని ఉద్యోగాలు చేస్తున్నావు? ఎందుకు సంపాదిస్తున్నావు? ఈ ఆందోళనల కోసమా? ఈ రోగాల కోసమా? 20 ఏళ్ల వాడికి గుండెపోటు ఏమిటండి? 70-80 ఏళ్ల వాడికి కూడా పూర్వం వచ్చేది కాదే. ప్రతిదానికి ఏందో, నేను ఉద్యోగంలో చేరా, ప్రమోషన్ రాదేమో, ప్రమోషన్ వచ్చింది పెళ్ళి అవ్వదేమో, పెళ్ళయింది పిల్లలకి అలగరేమో. ఎందుకు వచ్చిన గొడవ? మానే రదా పెళ్ళేదో. ప్రతిదానికి యాంగ్జైటీ, ప్రతిదానికి కంగారు. అయ్యే కాలానికి వస్తే అన్నీ అవుతాయండి. ఏంటో గొడవ? అయ్యే రోజు గంగతకి దగ్గర బొంత అని మన కోసం ఎవరితో పుట్టే ఉంటుంది, అది వస్తుంది ఖచ్చితంగా. ఊరుకో, దానికోసం ఇంత పడిపోవాలా ఇక్కడ కలలుగానే? ఇక్కడ ప్రతిదానికి చిన్నప్పుడు ర్యాంకు దగ్గర నుంచి పెద్ద అయిన తర్వాత పెళ్లి వరకు అన్నిటి గురించి ఆందోళననండి ఈనాటి యువతరానికి. మరి రోగాలు వచ్చాయంటే రావా? అనారోగ్యాలు కలిగాయంటే కలగవా? ఎందుకు వచ్చింది మిత్రమా? ఎప్పుడు ఒక్కటే, జీవితం బాగుండాలంటే ఒకటే లెక్క. రాత్రి పడుకోబోయే ముందు ఒక్క నమస్కారం చేసుకుని పడుకోండి. ఎవరైనా సరే అమ్మా అని భగవంతు అమ్మవారిని పిలిచి, అమ్మా పొద్దున్న లేపితే మళ్ళీ నమస్కారం, లేకపోతే ఇదే చివరి నమస్కారం, నమ శివాయ, అయిపోయింది అంతే లెక్క. నీకు ఏ రోగము రాదు. నేను అలాగే పడుకుంటాను. రాత్రి పడుకోమింది అమ్మ ఎదురుగా అమ్మవారి ఫోటో ఉంటుంది, మాకు దండం పెట్టి అమ్మ పొద్దున్న లేపితే మళ్ళీ నమస్కారం చేస్తా, లేకపోతే ఇదే నమస్కారం. ఏమో లేస్తావు, ఏమైనా గ్యారంటీ ఉందా? ఇక్కడ 67 ఏళ్ల బట్టి లేపుతున్నావు, లేచాం, లేపకపోతే లేవం. ఏంటట? ఇదే నమస్కారం, అయిపోయాయి. నిశ్చింతగా ఉంటాం. అదే కాదు, రాత్రి 11ంటికి 12ంటికి కూడా పడుకోరు. అప్పుడు పోగా టాప్ లేపని అది ఒళ్ళో ఉంటుంది. ఇక్కడ దాని పక్కనే స్మార్ట్ ఫోన్లు ఉంటాయి. ఇవన్నీ పెట్టుకుని తెల్లరాక ఏదో ఉంటావా? ఇక్కడ ఏమైనా గ్యారంటీ ఉందా? ఎప్పుడూ నిద్ర పట్టాలంటే ఒకటే సూత్రం అమ్మా, రేపు ఏమవుతుందని ఆలోచించొద్దు, రేపు ఏం చెయ్యాలో నిర్ణయించుకుని పడుకోండి, అంతే లెక్క. రేపు ఏమవుతుందని ఆలోచించకండి. మనం ఉంటే కదా ఏదన్నా అయ్యేది. రేపు ఏం చేయాలి? ఏదో ప్రోగ్రామ్ సబ్మిట్ చేయాలి, మంచి దానికి కావాల్సిన ప్రణాళిక వేసుకో, పడుకో. లేకపోతే రేపు ఏదో విహారయాత్ర కదా, మంచి దానికి ఏదో టికెట్లు బుక్ చేసుకో, పడుకో, అయిపోయింది. రేపు ఏం చెయ్యాలని ఆలోచించాలి కానీ రేపు ఏమవుతుంది అని ఆలోచించకూడదు. ఏం చెయ్యాలో మన చేతుల్లో ఉంది మిత్రమా. ఏమవుతుందో మన చేతుల్లో లేదండి, విధి చేతుల్లో ఉంది. మనం ఎలా నిర్ణయిస్తాము? ఏమవుతుందో మనం ఎలా నిర్ణయిస్తామండి? అదంతా మనం నిర్ణయించడం మొదలుపెట్టాం, ఆందోళన ఎక్కువైపోయింది ఇక్కడ. ఇంటికి నలుగురే అయినా ఇంటికి 4 బండ్లు ఏరినేమంటకు వీలు లేదు, ఒక నియంత్రణ లేదు. క్షణక్షణము తామింటికి బయటికి పరుగులెత్తుటగాని ఎరుంగరయ్యే ఈ కుంటి కులాసయాత్రలకు గుండెలు కృంగి కునారిపోవుటల్. యువతరం దయచేసి గమనించండి, ఎందుకు గుండె జబ్బులు వస్తున్నాయో, ఎందుకు ఊపిరితిత్తుల వ్యాధులు వస్తున్నాయి. ప్రతిదానికి బండి వాడుతున్నారు. నాకు ఆశ్చర్యంగా ఉంటుంది. పొద్దున్న నడవడానికి బయలుదేరుతాడు ఒక కుర్రాడు, లేకపోతే ఒక అమ్మాయి, జంట కావచ్చు, పంట కావచ్చు, ఏదైనా కానీ. ఎక్కడికి వెడతారో తెలుసా? నడవడానికి ఒక పార్క్ ఉంటుంది, అక్కడ వరకు బండి వేసుకెళ్ళి అక్కడ నడుస్తాడు. దీన్నే అధిక మాసం తద్దినం అంటారు. అక్కడ వరకు బండి వేసుకెళ్ళి అక్కడ నడిచే బదులు ఇక్కడ నడవచ్చు కదా, నువ్వు బండి తీయకుండా కొంపలంటుకుపోయే. అక్కడ వరకు కారేసి కడతావా? ఇది భరించాలా మళ్ళీ పెట్రోల్ ఇక్కడ. అక్కడ నడుస్తావా పార్కులో? పోనీ అక్కడ ఏమైనా బాగుంటుందా? అక్కడ ఈయనలాగే కార్లు వేసుకొని ఒక 100 మంది వచ్చారు, మొత్తం వాయు కాలుష్యం అయింది అక్కడ. ఇంత ఈ అపార్ట్మెంట్ చుట్టూ నడిస్తే సరిపోదా? అసలు ఇంట్లో పనులన్నీ మానకుండా ఆడామగా కూర్చుని లేచి వంగుని పడుకొని చేసుకుంటే ఏ గొడవ లేదండి, ఏ వ్యాయామం అవసరం లేదు. చిమ్మండం జమ్మండం దానికో 10,000, వాడు చెయ్యి పైకి లేపితే మనం లేపుతాం, లేత కూర్చుంటాం ఇక్కడ. వాడు ఆడామగ తేడా లేకుండా వాడు వచ్చి ముట్టేసుకుని పట్టేసుకుని లేపేస్తూ ఉంటాడు. తర్వాత ఏం జరుగుతాయో తెలియదు ఇక్కడ. మగాళ్ళు జిమ్ డైరెక్టర్గా ఉండే చోటకి ఆడపిల్లలు ఎలా పెడతారమ్మా? మా కూతుళ్ళుగా భావించి చెబుతున్నా, దయచేసి వెళ్ళకండి. ఆడపిల్లలందరూ మీ పవిత్రతని కాపాడుకోండి. పరాయి మగాడు మీ చెయ్యి ఎలా పట్టుకుంటాడమ్మా? ఎలా అనుమతిస్తారు ఆ విషయాన్ని? వాడు ఎంత జిమ్ డైరెక్టర్ అయినా కానీ, ఎంత డ్యాన్స్ మాస్టర్ అయినా కానీ, ఇండియన్ కల్చర్ కాదు అది. అనుమతించడానికి వీల్లేదు. ఆడవాళ్ళు ఉండే చోటకే ఆడవాళ్ళు వెళ్ళాలి, మగవాళ్ళు ఉండే చోటకు మగవాళ్ళే పెడతారు. ఇది భేదం కోసం కాదమ్మా, సేఫ్టీ, రక్షణ కోసం.
ఇవాళ ఏ భేదము లేదు కాబట్టి ఏ ఆరోగ్యము లేదు, ఏ ఆనందము లేదు, ఏ శీలము లేదు, ఏ సత్ప్రవర్తన లేదు, అన్నీ కలగాపులగం అయిపోయాయి. మనిషి మనస్సు పాడైపోయింది పూర్తిగా. ఖచ్చితంగా నిబంధనలు ఉండాలి. ఆడదానికైనా మగాడికైనా నేను ఎవరితో ఉంటానో వారితోనే ఉంటాను. మనం అందంగా ఉన్నామంటే మన చుట్టూ ముళ్ళ కంచి మనమే వేసుకోవాలండి. దేవుడు అన్ని పువ్వులకి ముళ్ళు పెట్టలేదమ్మా, గులాబీ పువ్వుకి ముళ్ళు పెట్టాడు. కారణం ఆలోచించాడు, బికాజ్ ఇట్ ఈస్ సో బ్యూటిఫుల్, చాలా అందమైంది, అందుకే గులాబీ పువ్వుకు ముళ్ళు పెట్టాడు. ఎవడ కోసినా సరే ముళ్ళు గుచ్చుకునేలాగా. అందంగా ఉండేవాళ్ళు వాళ్ళ చుట్టూ కంచి వాళ్ళే వేసుకోవాలి, ఎవరూ వెయ్యరండి. జీవితాన్ని కాపాడుకోవాలి. అది ఏదో గొప్ప విషయం కింద ప్రదర్శించద్దు ఎక్కడ. మన జాగ్రత్త. జీవితాన్ని డబ్బు ఉంటే కాపాడుకోవా? ₹1,00,00,000 ఉన్నాయండి, కాపాడుకోవా? ఒక 500 కట్ట జేబులో ఉందండి, అలా వెళ్ళిపోతామా? మాటికి ఒకసారి చూసుకుంటాం ఇక్కడ ఉందో లేదో. 500 కట్ట, అది ₹100 కట్ట కాదు, రూపాయల కట్ట కాదు, 500 కట్ట అంటే 50,000. చూసుకోవా? నడు రోడ్డు మీద పెట్టి వెళ్ళిపోతామా? ఆ పాటి విలువ లేదా అందానికి? కాపాడుకోవాలి. అప్పుడే బాగుంటుంది మనస్సు, అప్పుడే బాగుంటుంది జీవితం. ఇంటికి 4 ఉన్నారు, 4కి 4 బళ్ళు ఉన్నాయి, 4 బళ్ళు వేసుకుని వెళ్ళిపోతారు. ఎవరో అనడానికి లేదు. ఒకడికి BMW, ఒకడికి స్కోడా, ఇంకోటికి సోడా, 3 కార్లు ఉన్నాయి ఇక్కడ. ఎవడి కారు వాడు వేసుకుపోతాడు. మొత్తం హైదరాబాద్ అంతా పొగ. ఇంకా పర్యావరణం ఎక్కడ? మళ్ళీ మనమే మాట్లాడతాం. హైదరాబాద్ ఇది వరకు చాలా బాగుండేది, ఇదో గతించిన స్వప్నం ఇక్కడ మన వల్లే పాడైంది. మహానగరాలు హైదరాబాద్ కాదండి, బెంగళూరు, చెన్నై, కలకత్తా ఎలా ఉన్నాయో చూసుకోండి, మన వల్లనే. దానికి మన నుంచే మొదలవ్వాలి. ఎప్పుడు ఒకటేలాగా థింక్ గ్లోబల్లీ, యాక్ట్ లోకల్లీ అంటారు. విశ్వమంతా ఆలోచన అయిన ఆచరణ రూపము దాల్చును వీధి నుండి. పెద్ద వసుదేవ కుటుంబాన్ని సాధించాలనే ఆలోచన నీకు ఉండొచ్చు. అది ముందు ఎక్కడ మొదలవుతుందో తెలుసా? నీ ఇంట్లోంచి మొదలవుతుంది మిత్రమా, నీ ఇంట్లోంచి మొదలవుతుంది. నీ ఇంట్లో లేని వసుదేవ కుటుంబం, యూనివర్సల్ ఫ్యామిలీ ప్రపంచంలో ఎక్కడ వచ్చే అవకాశం లేదు. ముందు నీతో మొదలవ్వాలి. అంతేగాని వారు చేయాలి, వీరు చేయాలి. ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఒకటి పెట్టాలి. దేనికి? అవన్నీ కొట్టుకు చావడానిక? ప్రెసిడెంట్షిప్, సెక్రటరీ అని దేనికి ఆర్గనైజేషను? ముందు పని మొదలు పెట్టడానికి ఆర్గనైజేషన్ దేనికండి? పని చాలు, మనం చేస్తే చాలు కదా, అదే నడుస్తుంది. ఆ చిత్తశుద్ధితో నడుస్తుంది. ఒక్క అడుగు ఎవరో ఒకరు వేస్తే 10 అడుగుల తర్వాత ఇంకొకరు వేస్తారు, నడుస్తుంది ఖచ్చితంగా. మీరు ఇక్కడ యువతరం ఎంతమంది వింటున్నారు కాబట్టి అనవసరంగా బండి వాడకండి. వీలైనంత వరకు నడవండి. నడిచే దూరం కాకపోతే సైకిల్ వాడండి. పర్యావరణాన్ని కాపాడండి. వీలైనంత నడవాల సైకిల్ ఎక్క. అన్నిటికీ బండి. అగ్గిపెట్టి తేరా అంటే బండి వేసుకు వెళ్ళిపోతాడు. ఎక్కడ అగ్గిపెట్టి ఎంత, బండి పెట్రోల్ ఎంత, అది కూడా పక్క వీధిలో ఉంది. అది పైగా అది కూడా మామూలుగా వాళ్ళు అపాచీ బండి, 5వ గేరు పెడతాడు, బండి పైకి లేపేస్తాడు. ఒకవేళ అమ్మాయి ఎదురైందంటే ఇంకా ఆకాశానికి లేపేస్తాడు బండి. దానివల్ల ఏమైనా అగ్గిపెట్టి ఖరీదు తగ్గిందా? కింద పడ్డాడు వీళ్ళు ఇక్కడ. ఎందుకు అంతా పౌరుషం, అంతా ఆవేశం? ఇంత చేస్తే అగ్గిపెట్టి కోసం పక్క వీధిలో ఉంది దుకాణం, వెళ్ళి తేలేమా 4 అడుగులేసి. మళ్ళీ ఇవన్నీ ఈ వ్యాయామాలన్నీనేమో చేయడం మానేసి అగ్గిపెట్టి కోసం బండేసి కడతాడు. మళ్ళీ ఏం చేస్తాడు తర్వాత? కాలు సాగుటకై కదలని సైకిల్ తొక్కునంట, ఏమిదెక్కెనంట. ఇంటికి వచ్చి TMT అని ఒకటి పెడతాడు ఇక్కడ పెద్దది. దాన్ని తొక్కుతూ అది బెల్ట్ మీద నడక, అది నడుస్తుంది, వీడు నడవడం, అది నడుస్తుంది. అది నన్ను వాడతాడు, 4 రోజులు వాడతాడు. 4 రోజుల తర్వాత ఏం చేస్తాడు? దాని మీద తువ్వాళ్ళలోనూ బనీళ్ళు ఆరేస్తాడు. ఇప్పుడు 50,000 పెట్టి అది కొనదానికంటే బనీళ్ళు ఆరేయడానికి. దానికి కొబ్బరితాడు ఉంటే చాలు. ఇది ఎందుకు పని లేక? జీవితాన్ని ఎలా పాడు చేసుకుంటున్నామండి? పర్యావరణ స్పృహ అంటే ఇదా? హైందవ జీవన విధానం పూర్వం ఎలా ఉండేదో తెలుసా? విశాఖదత్తుడు ముద్రారాక్షస నాటకంలో వర్ణిస్తాడు. చంద్రగుప్తుడు మౌర్య సామ్రాజ్యానికి అధిపతి పాలిస్తున్న కాలంలో ఒకసారి ఆయన మంత్రి అయినటువంటి చాణక్యుడిని పిలుచుకుని రమ్మని ఒక భటుడిని పంపిస్తాడు. ఆశ్చర్యకరమైన సన్నివేశం ఇది. ఆ భటుడు మహారాజు గారు పిలుస్తున్నారని చెప్పడానికి చాణక్యుడి ఇంటికి వెడతాడు. ఒక మౌర్య సామ్రాజ్యం, నంద సామ్రాజ్యం, అహంకారపూరితమైన రాజ్యాన్ని కూలగొట్టి చాణక్యుడు ఏడాది తిరగకుండా రోడ్డు మీద కబడ్డీ ఆడుకునే మనిషిని తీసుకెళ్ళి రాజు చేశాడు. అది ఈ దేశపు మేధాశక్తి. ఆ సామ్రాజ్యానికి అధిపతి చంద్రగుప్తుడు. చాణక్యుడు వారిని తీసుకురా అన్నాడు. చాణక్యుడి ఇంటికి భట్టుడు వెళితే ఆశ్చర్యపోయేట చూసి, ఆ ఇల్లు చూసి, ఉపల శకలమే తద్భేదకం గోమయానాం వటుభిరుపహృతానాం బర్హిషాం స్తూపమేతతు. వటుభిరుపహృతానాం బర్హిషాం స్తూపమేతతు.
శరణమపి వితానం జీర్ణకుడ్యం దదర్శ వినమితపటలాంతం జీర్ణకుడ్యం దదర్శ వినమితపటలాంతం జీర్ణకుడ్యం దదర్శ. ఆ ఇంటికి వెళ్ళి చూస్తే భటుడు ఆశ్చర్యపోయేట, నా దేశాన్ని పరిపాలించే మహారాజుకి మంత్రి ఇంత పేదవాడా, ఈయన తలుచుకుంటే ఐశ్వర్యం రాదా అనుకున్నట్ట. ఒక పూరి పాక మంత్రి ఇల్లు, ఎందుకంటే ఆయన బ్రాహ్మణుడు, చాణక్యుడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణుడు యజ్ఞం చేయాలి, యజ్ఞం చేసిన పొగ పైకి వెళ్ళాలంటే పాకలోనే ఉండాలి, అపార్ట్మెంట్లో ఉంటే కుదరదు. అది బ్రాహ్మణుడు కర్తవ్యం. అందుకే ఆ రోజుల్లో బ్రాహ్మణులకు శాపానుగ్రహ సామర్థ్యం ఉండేది. వారు ఎవరిని శపించినా జరిగేది, ఎవరిని ఆశీర్వదించినా జరిగేది. కారణం యజ్ఞం. ఆ యజ్ఞానికి సంబంధించిన సమిధల కట్ట ఉందిట, దర్భలన్నీ ఓ చోట పోగుబడి ఉన్నాయిట. ఆ ఇల్లాలు పాపం ఆవు పేడతో పిడకలు చేస్తుంది కదా, ఆ పేడ ముద్దలు ఎండిపోయి గట్టిగా ఉన్నాయి. అవి మళ్ళీ కాస్త మెత్తగా చేసుకోవడానికి ఒక రుబ్బురోలు పత్రం ముక్క, రాతి ముక్క ఒకటి ఉందిట. ఇవి చాణక్యుడు ఆస్తి. గోడలు ఎలా ఉన్నాయంటే రేపో ఇల్లుండో కూలిపోతాయేమో అన్నట్టుగా ఉన్నాయి. నాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇమ్మని చాణక్యుడు చంద్రగుప్తుడిని అడగల. అది ఈ దేశపు మంత్రి. బ్రాహ్మణుడు బ్రాహ్మణుడే. వైరాగ్యం అంటే వైరాగ్యమే. నేను దేశం కోసం పనిచేస్తున్నాడు కానీ నా భోగం కోసం కాదు. ఇక్కడ ఆశ్చర్యపోతాడు. ఇది జీవన విధానం. బ్రాహ్మణులే కాదు, అన్ని కులాల వాళ్ళు అంతే. వారి వృత్తికి తగినట్టుగానే వారి ఆవాసాలు నివాసాలు ఉండేవి. వారు ఎప్పుడూ అది తప్పు అని అనుకోలేదు, వాళ్ళు తక్కువ అని అనుకోలేదు, తక్కువ అని అనుకోవాలి. నా వృత్తి అండి, నేను కుండలు చేసుకుంటాను. కుండలు చేసుకునేవాడికి పెద్ద పెద్ద బిల్డింగులు ఎందుకు, నాకు పాక ఉంటే చాలు. ఒక పాకలో శుభ్రంగా కొండ మీద కొండ 100 కొండలు బోర్లించేవాడు, సుఖంగా చూసుకునేవాడు. ఆయన వృత్తికి తగినట్టుగా జీవించాడు తప్ప కమ్మరవాడితో ఇంకొకరిని పోల్చుకోలేదండి ఎప్పుడు కూడా. ఇవాళ పోలికలు వచ్చే మొత్తం అంతా నాశనమైంది. పోలికలు మానేసి మన స్థాయిలో మనం సంతోషంగా ఉన్నామా లేదా అని ఆలోచిస్తే ఏ యువకుడు ఏ యువతి వారి తల్లిదండ్రులు కానీ ఆందోళన చెందవలసిన పని లేదు. ఆత్మహత్య అవసరమే లేదమ్మా. అది భారతీయత. సంతృప్తి ఉండాలి. అది లేక ఇవాళ ఏం చేస్తున్నామంటే ఎవరిని ఏమనడానికి వీల్లేదు. ఊరికి ఇంటికి బయటికి తిరుగుతుంటే గుండె నొప్పులు వస్తున్నాయి, ఊపిరితిత్తులు పాడైపోతున్నాయి. ఇదంతా ఎందుకు జరుగుతుందో ఒక్కసారి ఆలోచించండి. ఆర్గురైన రిపులను అరిగట్టగాలేక దానవునిగా మారే మానవుండు. ఆర్గురైన రిపులను అరిగట్టగాలేక దానవునిగా మారే మానవుండు. నిఖిల జీవులకును నిప్పుబెట్టు తన గృహమ్ము తాను తగలబెట్టుటే కాదు, నిఖిల జీవులకును నిప్పుబెట్టు. ఇవాళ 6 ఇరుపులు, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఈ 6 జయించలేక మనలో కామవాంఛలు ఉన్నాయి. దాన్ని జయించలేం. మరి పెళ్ళెందుకు చేసుకున్నావు మిత్రమా, నాకు అర్థం కాదు. ధర్మపూర్వకంగా కామవాంఛలు తీర్చుకోవడానికే పెళ్ళి. దాన్ని అంతటితో ఆపలేదు. హిందూ సిద్ధాంతం ఎటువంటిదంటే, ఆ కామం అనే మాట మీరు గమనించండి. దేవీ భాగవతంలో చెబుతారు ఈ రహస్యాన్ని. అరిషడ్ వర్గాల్లో కామం ఉంది. 6 శత్రువులు కదా, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. అందులో కామం ఉంది. విచిత్రం అండి, పురుషార్థాల్లో కూడా కామం ఉంది. ధర్మం, అర్థం, కామం, మోక్షం. వై? ఇది హిందుత్వంలో ఉండే రహస్యం. పురుషార్థం అంటే మనిషి సాధించాలి, అరిషడ్ వర్గం అంటే మనిషి ఎదిరించాలి. సాధించవలసిన దాంట్లోనూ కామం ఉంది, ఎదిరించవలసిన దాంట్లోనూ కామం ఉంది. మరి పురుషార్థాల్లో ఉండే ధర్మం, అర్థం, మోక్షం అరిషడ్ వర్గంలో లేవు. మరి అరిషడ్ వర్గంలో ఉండే క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం పురుషార్థాల్లో లేవు. ఒక్క కామం మాత్రమే రెండింటిలో ఉంది. కారణం, నీ భార్యతో నువ్వు భర్తతో ఆ కామవాంఛ తీర్చుకుంటే అది ధర్మం, పురుషార్థం. లేదు వేధవేషం వేసేవా, అది శత్రువర్గం అయిపోయి రావణాసురులాగే నాశనం చేస్తుంది. ఇది సనాతన ధర్మం, ఇది హిందుత్వం. ఇది మన మనస్సులోంచి రావాలి. తీర్చుకోవద్దని ఎవరూ చెప్పలేదండి. ఇతర సిద్ధాంతాలకి మనకి తేడా అదేలేండి. హిందూ మతంలో ఇంత ఆరాధన ఎక్కడ, వెంకటేశ్వర స్వామి. మొన్న ఎక్కడో రామాలయంలో మాట్లాడాను నేను, రేపు ఎక్కడో మళ్ళీ శివాలయంలో ఎందుకంటే ఇంతమంది దేవతలు హిందూ ధర్మంలో ఉండే గొప్పతనం ఏమిటో తెలుసా? మహానుభావుడు స్వామి రంగనాథానంద రామకృష్ణ మఠానికి జాతీయ అధ్యక్షులుగా ఉండేవారు, కీర్తిశేషులు మహానుభావుడు. ఆయన భగవద్గీత వ్యాఖ్యానం రాశాడు. అందులో చెబుతాడు చాలా సులభమైన మాట. హిందూ మతంలో ఇంతమంది దేవతలు ఎందుకుంటారు అంటే, ఇతర మతాలకి మనకి తేడా అదేనయ్యా. ఎవరికి శరీరానికి కొలతలకి తగిన చొక్కా హిందూ మతం ఇచ్చింది, మిగిలిన వాళ్ళు ఒకే చొక్కా ఇచ్చి అందరినీ దొడుక్కోమన్నారని చెప్పాడు. నీ శరీరపు కొలతలకి తగిన వస్త్రం నీకు కావాలా, లేకపోతే మొత్తం అందరికీ ఒకటే చొక్కా ఇస్తే తొడుక్కుంటావా? ఒకటే చొక్కా అందరికీ ఇచ్చామనుకో, ఒకటికి లూజ్ అయిపోతుంది, ఒకటికి టైట్ అయిపోతుంది. ఎప్పుడు చొక్కా కుట్టేటప్పుడు దర్జీ ఏం చేస్తాడు, మన శరీరపు కొలతలు తీసుకుని కుడతాడు. కానీ ఇక్కడ చొక్కా ఉంది పట్టుకెళ్ళండి అండవాడు. ఇప్పుడు రెడీమేడ్ చొక్కాలు వచ్చాక అలాగే అయింది. ఇక్కడ
అందుకే ఏదైనా పెద్ద పెద్ద షాపుల్లోకి వెళ్ళి చొక్కాలు కొనుక్కోవాలి, టీషర్ట్లు కొనుక్కోవాలంటే ఇబ్బందిగా ఉంది. ఎందుకంటే అప్పటికే 1000 మంది తొడిగేశారు దాన్ని లోపలికి వెళ్ళి. వాడు దాని మీద ఉతికాడో లేదో మళ్ళీ అదే కట్టుకోవాలి ఇప్పుడు ఇక్కడ. అదో బయలుదేరింది ఈ మధ్యన. చూసుకోండి, తొడుక్కుని చూసుకున్నాక మనం ఎలా తొడుగుతామండి? రెడీమేడ్ వచ్చిన దౌర్భాగ్యం ఇది. అదే హిందూ మతంలో ఒక్కొక్కరికి విష్ణువు ఇష్టం, ఇంకోటికి శివుడు ఇష్టం, ఇంకోటికి అమ్మవారు ఇష్టం, ఇంకోటి గ్రామదేవత ముత్యాలం ఇష్టం, సమ్మక్క సారళం ఇష్టం. జయహో, మనకేం అభ్యంతరం లేదు. ఇక్కడ అంతిమంగా తెలుసుకోవలసింది ఒకటే, ఇంతమంది దేవతా రూపాలు, ఇన్ని రూపాలు దేవతలు అయినప్పుడు ఈ ఆరాధించేటువంటి మనిషి మాత్రం దేవుడు కాదా? అదే హిందూ మతంలో తాత్విక రహస్యం. అహం బ్రహ్మాస్మి తత్వమసి. ఆ దేవుడు నువ్వే, ఆ దేవుడు నువ్వే అని చెబుతోంది ఖచ్చితంగా. ఈ ఆరాధన అంతా దేనికి అంటే ఆరాధింపబడేవాడు, ఆరాధించేవాడు ఒక్కరే అని తెలుసుకోవడానికి. ఇంకో రెండో మాట లేదు. దానికే మొత్తం పర్యావరణాన్ని కాపాడడానికి మనం యజ్ఞం చేస్తాం. యజ్ఞం ఎందుకు చేస్తామో గమనించండి. ఈవేళ యువతరం యజ్ఞం లేదు కదా, కనీసం సంధ్యావందనం లేదు కదా, జపం కూడా లేదండి. కులంతో నిమిత్తం లేదమ్మా. ఏదో ఒక భగవన్నామ జపం చేయండి. సాఫ్ట్వేర్ ఉద్యోగస్తుల కోసం చెబుతున్నా, మీరు మడిగట్టక్కర్లేదు, దడిగట్టక్కర్లేదు, పట్టుబట్టలు అవసరం లేదు. స్నానం చేశాక ఏదో బట్ట కట్టుకుంటారుగా, శుభ్రమైన బట్టే కట్టుకుంటారుగా, ఓ మూల కూర్చోండి. 108 సార్లు గాయత్రి జపం చేయండి. అందరూ చేయొచ్చు. పొద్దున్న 108, రాత్రి మీరు 9ంటికి వచ్చినా 10ంటికి వచ్చినా స్నానం చేయండి. వచ్చి కూర్చొని గాయత్రి జపం చేయండి. 6 నెలల్లో అన్ని ఆందోళనలు తొలగి గాయత్రి మాత్ర శక్తి వల్ల మీ జీవితాలన్నీ అద్భుతంగా ఉంటాయి ఖచ్చితంగా. నేను దడి కోసం చెప్పట్లా, మనస్సు కోసం చెబుతున్నా. 108 సార్లు, ఎక్కువ కల్లా. మీ నాన్నగారిని అడగండి చెబుతారు, గురువులను అడగండి చెబుతారు. మైకులో చెప్పే విషయం కాదు అది. అంత శక్తి ఉందన్న గాయత్రియా పరం మంత్రం నమాతు పరదైవతం. తల్లిని మించిన దైవం లేదు, గాయత్రిని మించిన మంత్రం లేదు. స్వామి దయానంద సరస్వతి ప్రపంచ దేశమంతా పర్యటించి చెప్పాడు గాయత్రి మంత్రానికి అందరికీ అర్హత ఉందని. అందరూ చేయొచ్చు, ఆడ మగ అందరూ చేయొచ్చు. గాయత్రీదేవే ఆడదమ్మా, చేయండి హాయిగా. స్నానం చేసి ఓ చోట కూర్చోండి అంతే. ఏదో బట్టలు కట్టుకుంటారుగా, శుభ్రమైన బట్టలు కూర్చోండి, ఇంకేం అక్కల. చెమట బట్టలతో చేయొద్దు. ఎందుకంటే మనస్సు నిలబడదని అంతకంటే లేదు ఇక్కడ. నియమం ఉంటే నిష్ట ఉంటుంది, నియమం లేదే నిష్ట ఎలా ఉంటుంది? అందుకోసమే ఈ బట్ట ఉంటేనే చెయ్యాలి, ఈ గోచి పెట్టుకుంటేనే చెయ్యాలి అంటే మొత్తం చేయడం మానేశారు. ఇప్పుడు గొడవ లేదు. ఇవన్నీ మేము పెట్టుకోవాలి, ఎందుకు వచ్చిన గొడవ. అందుకే నేను సులభమైన ఉపాయం చెప్తున్నా. పొద్దున్న 108 సార్లు జపం చేయండి మీరు ఉద్యోగానికి వెళ్ళే ముందు. మళ్ళీ రాత్రి వచ్చాక స్నానం చేసి ఆడ మగ తేడా లేకుండా ఏదో మూల కూర్చోండి. అంతేగాని గమనిక, ఇద్దరు ఒకచోట కూర్చోకండి, ప్రమాదాలు ఎందుకు వచ్చింది. జపం చేయండి, 108 సార్లు చేయండి. 6 నెలల్లో మీ జీవితాల్లో అద్భుతమైన మార్పులు వస్తాయి. ఇంత సులభమైన విధానం ఉందండి మనకి. ఎందుకోసం సంధ్యావందనం పెట్టారండి? బ్రాహ్మణులకు మాత్రమే కాదండి, అందరూ చేయొచ్చు. ఎవరు చేసే విధానంగా వారికి ఉంది. ప్రార్థన చేయొచ్చు హాయిగా. అర్ఘ్యప్రదానాలు వేరు, ప్రార్థనలు వేరు, చేసుకోవచ్చు హాయిగా. ఎందుకు చేయాలండి? సూర్యుడి నుంచి ఉదయము సాయంత్రం కూడా అల్ట్రావైలెట్ కిరణాలు భూమి మీద పడుతూ ఉంటాయి. ఆ సమయంలో కనుక సంధ్యావందనం చేస్తే, గాయత్రి మంత్ర జపం చేస్తే, మంత్రశక్తి వల్ల అల్ట్రావైలెట్ కిరణాల యొక్క తాకిడి మన మీద పడినా సరే దానివల్ల ఏ ఇబ్బంది లేకుండా మంత్ర జపం కాపాడుతుంది. మంత్రానికి ఆ శక్తి ఉంది, ఖచ్చితంగా మంత్రానికి ఆ శక్తి ఉంది. మంత్రానికి శక్తి ఎలా ఉందో శాస్త్రీయంగా రుజువు చేస్తా ఒక్క నిమిషంలో. మన చెవి 60 నుంచి 70 డెసిబుల్స్ వరకు ఉండే శబ్దాన్ని మాత్రమే వినగలదు. అంత దాటినా కష్టమే, అంతకు తగ్గినా కష్టమే. ఒక పద్ధతి ఉంది చెవికి. 60 నుంచి 70 డెసిబుల్స్ ఉండేటువంటి శబ్దం వినగలదు. అంతకు తగ్గినా వినపడడం కష్టం, పెరిగినా వినపడడం కష్టం. అంటే అర్థమవుతుందా? ఆ చెవికి ఆ శక్తి ఉందంటే అర్థం ఆ శబ్దం యొక్క ఉచ్చారణ డెసిబుల్ శక్తిని చెవి భరిస్తోంది, చెవి గ్రహిస్తోంది, చెవి స్పందిస్తోంది. అంటే మంత్రానికి పంచభూతాలు స్పందిస్తాయి. ఆకాశం స్పందిస్తుంది, వాయువు స్పందిస్తుందని అర్థమవుతోంది కదా. నువ్వు అదే రకంగా పంచాక్షర మంత్రం కానీ, అష్టాక్షర మంత్రం కానీ, ద్వాదశాక్షరి మంత్రం కానీ, 24 అక్షరాలతో ఉండే గాయత్రి మంత్ర జపం కానీ నువ్వు చేస్తే నీ చుట్టూ ఉండే ప్రకృతి స్పందిస్తుంది. అది నీకు పంచభూతాలు నీకు ఉపకారం చేస్తే, మన శరీరం కూడా పంచభూతాలతో తయారైంది కాబట్టి ఆ మంత్రశక్తి జీవితాంతము నిన్ను రక్షిస్తుంది. అనుమానం ఏం లేదు. ఇక్కడ డెసిబుల్స్ అర్థమైతే మంత్రశక్తి అర్థమవుతుంది. ఒక శబ్దం ఈ పరిమితిలో ఉంటే పనిచేస్తుంది, లేకపోతే కాదని తెలుస్తుంది, హాని చేస్తుందని కూడా తెలుస్తుంది కదా. మరి మంత్రం ఉచ్చారణ అంతా అదే కదా. ఏ త్వోర్జే త్వావాయవస్థోపాయవస్థ దేవావ సవిత అంటే ఆ స్థాయిలోనే దాన్ని పలకాలే. అఘమన్నాదో అఘమన్నాదో అఘమన్నాదఘ అలా పలకాలి. అఘమన్నాదో అఘమన్నాదో అది ఎక్కాలు అప్పగించినట్టు మంత్రాలు చదవకూడదు.
అందుకే గురువు దగ్గర నేర్చుకోమన్నారు. గురువు దగ్గర నేర్చుకోమన్నారు. ఎందుకంటే ఏది స్వరితం, ఏది ప్రచయం, ఏది ఉదాత్తం, ఏది అనుదాత్తం, ఈ పద్ధతిలో మంత్రానికి శక్తి ఉంటుంది ఖచ్చితంగా. అదేమి శాస్త్రీయం తప్పితే అశాస్త్రీయం గుడ్డి నమ్మకం కాదండి. మంత్రం అనేది యంత్రశక్తి, తంత్రశక్తి, మంత్రశక్తి 3 ఉంటాయి. లలితా సహస్రం చదువుకోండి. సర్వయంత్రాత్మిక సర్వతంత్ర రూప మనోమని, మహాతంత్ర, మహామంత్ర, మహాయంత్ర, మహాసన. ఎక్కడ మంత్రం వచ్చినా లలితా సహస్రంలో తంత్రం, యంత్రం వస్తాయి. అంటే 3 శక్తులు ఉన్నాయి. 3 శక్తులు ఎందుకు ఉన్నాయి? పదార్థం 3 విధాలు. పదార్థం 3 రకాలుగా ఉంటుంది. లిక్విడ్, సాలిడ్ అండ్ గ్యాసియస్ స్టేట్. పదార్థం 3 విధాలుగా ఉన్నప్పుడు శక్తి కూడా 3 విధాలుగా ఉంటుంది. అందుకే మంత్రశక్తి, తంత్రశక్తి, యంత్రశక్తి అన్నారు. హిందూ మత సిద్ధాంతాల్లో, పారాయణంలో, స్తోత్రాల్లో ఉన్నవన్నీ శాస్త్రీయమైన వాత్సవాలండి. అందులో ఒక్కటి కూడా గుడ్డి నమ్మకం లేదు. ఏది గుడ్డి నమ్మకం అంటే మనం వింటే పుణ్యం, చదివితే పుణ్యం అనేది వదిలేయండి. అది చేస్తేనే పుణ్యం, లేకపోతే ఏం కుదరదు. అది పెంచుకుంటే సార్ ఇంకేం అక్కర్లేదు ఇంకా. అందుకని యజ్ఞం చేసేటప్పుడు ఎందుకు యజ్ఞం ఫలిస్తుంది అంటే, హోమాలు మనం చేయాల్సిన అవసరం ఎందుకు ఉందని దయానంద సరస్వతి స్వామి చెప్పాడు అంటే, యజ్ఞంలో ఏం వాడుతున్నారండి? యజ్ఞం దగ్గర ఎంత వేడి ఉంటుందో తెలుసా? సైన్స్ విద్యార్థులు ఆలోచించండి. 300 డిగ్రీల వేడి ఉంటుందండి అక్కడ. యజ్ఞం జరుగుతుంటే హోమం నుంచి వచ్చే వేడి మామూలు వేడి 40-50 కాదండి, 300 డిగ్రీలు వేడండి. అడవి కాలిపోతుంటే గమనించండి, 1300 డిగ్రీల వేడి ఉంటుందండి. 1300 డిగ్రీలు. యజ్ఞం దగ్గర ఉండే వేడి 300 డిగ్రీలు. 300 డిగ్రీలు వేడి ఉంటే ఆ బ్రాహ్మడు యజ్ఞం చేస్తూ అక్కడ ఎలా తట్టుకున్నాడండి? ఆయనకు చొక్కా కూడా ఉండదు అక్కడ. కారణం, అందులో పాలు పోస్తారు, పెరుగు పోస్తారు, నెయ్యి పోస్తారు, గోధుమలు వేస్తారు, రకరకాల ధాన్యాలు వేస్తారు, అగరు పోస్తారు, ప్రత్యేకంగా అగరు వేస్తారు, తేనె పోస్తారు, ఎండు ద్రాక్ష వేస్తారు, ఖచ్చితంగా చెరుకు ముక్కలు వేస్తారు. ఇవన్నీ కూడా కలిపి ఆ ఉష్ణోగ్రతని మొత్తం స్కాటర్ అంటారు, వెదజల్లేలా చేసి అక్కడ వాళ్ళు తట్టుకోగలిగిన వేడి మాత్రమే ఉండేలా చేసి మిగిలిన వేడిని పైకి పంపిస్తాయి. అది చంద్రమండల పర్యంతం యవై చంద్రమండల పర్యంతం సరసవై సూర్యమండల పర్యంతం అని చంద్రమండలం వరకు, సూర్యమండలం వరకు వెళ్ళగలిగిన శక్తి యజ్ఞధూమానికి ఉందండి. హిందూ మతంలో యజ్ఞం చాలా ముఖ్యం, మంత్రజపం చాలా ముఖ్యం. అవి సైంటిఫిక్ పూర్తిగా. నిన్న కాక మొన్న చంద్రలోకానికి వెళ్ళిన అమెరికా వాళ్ళు తిరిగి వచ్చారు కదా, వాళ్ళు చెప్పింది ఏమిటో గమనించండి. వాళ్ళ పరిశోధనలో బయటపడింది, ప్రతి క్షణము భూమండలం నుంచి కొన్ని రేణువులు చంద్రమండలానికి వెడుతున్నాయట. ప్రతి క్షణం అయస్కాంత క్షేత్రం భూమి చుట్టూ ఉన్నా సరే ఆ క్షేత్రం దీన్ని రక్షిస్తూ వాటిని అవతలికి తోసేస్తోంది ఖచ్చితంగా. ఆ రేణువులన్నీ చంద్రమండలంలో కలుస్తాయి. అందుకే చంద్రమండలంలో మట్టి పట్టుకుని పరిశోధన చేస్తే భూమి కొన్ని కోట్ల ఏళ్ల క్రితం ఎలా ఉండేదో తెలుస్తుంది. కారణం ఏంటంటే, ఒకప్పుడు భూమి చంద్రుడు కలిపే ఉండేవి. ఎప్పుడో ఓ దెబ్బ ఇక్కడ తగిలినప్పుడు, గట్టిగా గ్రహం వచ్చి ఢీ కొట్టినప్పుడు చంద్రుడు భూమి నుంచి విడిపోయాడు. ఈ విషయాలన్నీ చరకుడు, సుశ్రుతులు మొదలైన వాళ్ళ ఆయుర్వేద సిద్ధాంతంలో అంశుబోధిని అనే గ్రంథంలో భారతీయ ఋషులు రచించినటువంటి వేద విజ్ఞానంలో చాలా స్పష్టంగా ఉన్నాయి. ఎప్పుడో 1000 ఏళ్ల క్రితం ఈ ఐన్స్టీన్లు వీళ్ళందరూ పుట్టని క్రితం రాసినటువంటి గ్రంథాలవి. అది ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్. దాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి, దాన్ని నేర్చుకునే ప్రయత్నం చేయండి. పర్యావరణం ఎంత గొప్పదో అర్థమవుతుంది. అలా ఉంటే మనం వాహనాలు ఎలా వాడాలో, ఏం చేయాలో అర్థమవుతుంది. ఇంకో మాట, పారిశ్రామికవేత్తలు ఉంటారు, పెద్దలు ఉంటారు. నేను నమస్కారం పెట్టి కోరుతున్నా, అయ్యా మీరందరూ బాగుండాలి, మీరు పెద్ద ఇళ్ళు కట్టుకోవాలి, మీ పరిశ్రమలు బాగుండాలి, కానీ మీ గొట్టాల నుంచి వచ్చే పొగ కారణంగా పిల్లలు చచ్చిపోకూడదండి. దయచేసి ఆలోచించండి. వృద్ధి చెందవచ్చు, విజ్ఞానమును పొందవచ్చు, లాభం అందవచ్చు. ఎవరు వద్దనరండి. హిందూ ధర్మంలో ఎంత సంపాదించుకుంటే అంత సంపాదించుకోమని చెప్పారమ్మా, సంపాదన ఆపమని చెప్పలేదు. ఎందుకంటే సంపాదించుకునే అవకాశాలు అందరికీ ఉండవు, కొందరికే ఉంటాయి. కానీ ఆ సంపాదించుకునే వాడికి వైదిక ధర్మం ఏం చెప్పింది అంటే, ఈ సంపద నీ దగ్గర ఉంటే నీకు నష్టం చేస్తుంది, నలుగురికి పంచిపెడితే నీకు పుణ్యం వస్తుందని చెప్పిందమ్మా. అలా చెప్పింది వైదిక ధర్మం మాత్రమే. కోట్లు సంపాదించుకోండి, యజ్ఞాలు చేయండి, దానాలు చేయండి, గృహప్రవేశం చేయండి, దానం చేయండి, అమ్మాయికి పెళ్లి చేయండి, దానం చేయండి, తండ్రికి దద్దినం పెట్టండి, దానం చేయండి. ప్రతి దానికి దాన ధర్మాలు ఎందుకు చెప్పారండి? మొత్తం సమాజానికి ధనవంతుల సంపద తమంత తామే వాళ్లే పంచిపెట్టాలి. ఏ తూటాలు పట్టక్కర్లేకుండా, ఏ తుపాకులు పట్టక్కర్లేకుండా, ఏ తీవ్రవాద ఉద్యమాలు అవసరం లేకుండా ధనవంతులైన ప్రజల నుంచి ఔదార్యం అనేటువంటి కాలువ ద్వారా మొత్తం ధన ప్రవాహాన్ని పంపించిన ఏకైక ధర్మం హిందూ ధర్మం, ఏకైక మతం హిందూ మతం.
మీ మనస్సుల్లో మార్పు. ప్రతి పారిశ్రామికవేత్త, ఇప్పుడు నేను మాట్లాడుతున్న ఈ కెమెరా ద్వారా ప్రపంచమంతా పెడతాయి కాబట్టి నేను చెబుతున్నా, ప్రతి పారిశ్రామికవేత్త కాస్త దయతో ఆలోచించండి. ఎన్ని వేల కోట్లు అయితే మీకు సరిపోతాయి? నమస్కారం పెట్టి కోరుతున్నాను, ఎన్ని వేల కోట్లు అయితే మీకు సరిపోతాయి? ఇంకా రియల్ ఎస్టేట్. హైదరాబాద్ అంతా మీరే ఉండాలా? నాకు అర్థం కాదు. ప్రపంచం అంతా మీరే ఉండాలా? ఎక్కడికి మనశ్శాంతి? ఇంత చేసి సుఖంగా ఉన్నారా? ఉండరు. అన్నం తినలేరు, నీళ్లు తాగలేరు, పడుకోవడానికి సమయం లేదు, దేనికి డబ్బంతా పని లేక పెద్ద పెద్ద పరిశ్రమలు పెట్టి, అది కూడా విద్యాలయం పక్కన ఫ్యాక్టరీలు పెడతారండి. ఆ పొగకి పిల్లలు ఏమైపోతారండి? ఆ పెట్టేవాళ్ళు, అనుమతి ఇచ్చేవాళ్ళు, అధికారులు ఉంటారు కదా, వాళ్ళు ఆలోచించాలి. ఏమీ చూసుకోకుండా లంచాలు తీసుకుని అనుమతి ఇచ్చేస్తూ ఉంటే, ఎక్కడ పడితే అక్కడ ఫ్యాక్టరీలు పెట్టేస్తూ ఉంటే పర్యావరణం ఏం బాగుంటుందండి? వృద్ధి చెందవచ్చు, విజ్ఞానమును పొందవచ్చు, లాభం అందవచ్చు. కానీ గాలి కలుషితము కాకుండా చర్యలు తీసుకోరే లేక మూసుకోరే అని రాశాను సాగర ఘోష కావ్యంలో. గాలి కలుషితం కాకుండా ప్రతి పారిశ్రామికవేత్త చర్య తీసుకోవాలి. దానికి కొన్ని ఖర్చు అవుతాయి, లక్షల్లోనే ఖర్చు అవుతుంది. వాళ్ళు ఏం చేస్తారు? ఎందుకు పోయా, పక్క కాలనీ అంతా లేబర్ కాలనీ పోనీ అంటే వాళ్ళు మనుషులు కదా, వాళ్ళు బతకద్దా? మనమే బతకాలా? మన పరిశ్రమలో పనిచేసేదంతా లేబరే కదండి. వాళ్ళ ప్రాణాలు పోతే మనకు కాదా నష్టం? వాళ్ళకేనా? వాళ్ళని పోషించాలి కదా మనం. ఈ దయామయ చిత్తమే హిందుత్వం, అదే పర్యావరణాన్ని కాపాడుతుంది. ఋషుల చిత్తం అంటే దయామయం అండి, దయామయం. మనకి ₹1 ఆస్తి ఉంది అంటే మనం దయతో ఉండాలి, ఎవరిని పోషించగలం. జమీందారులు లాగానే బతకాలి. వాళ్ళ ఇంట్లో పుట్టినరోజులు, బారసాలన్నీ వైభవంగా చేయాలి. ఎందుకో తెలుసా? ఒక పుట్టినరోజు వైభవంగా చేస్తే 10 మందికి ఉపాధి కలిసి వస్తుంది. పందిళ్ళు వేసుకుంటారు, పాకలు వేసుకుంటారు, క్యాటరింగ్ పెట్టుకుంటారు, పంచి పెట్టుకుంటారు, బతుకుతారు. అందరూ కూడా పేదవాళ్ళు చేయలేరు కదా, ఉపాధి కల్పించారు. ఈ రకంగా మన అహంకారాన్ని తగ్గించుకోవచ్చు. భారతీయ నాగరికత, నువ్వు వృద్ధి చెందు, నువ్వు లాభం పొందు, కానీ గాలి కలుషితం కాకుండా చూడాలా వద్దా? అది మన ధర్మం ఖచ్చితంగా. అలా చేసినట్టయితేనే మనకు ఉంటుంది. అందుకే నేను ముగిస్తూ 5 నిమిషాల్లో ఒక ప్రార్థన చేస్తున్నా స్వామిని. ఇందాక గుళ్ళోకి వెళ్ళొచ్చాను కదా, నాకు స్వామిని చూడగానే ఒక మాట తోచింది. ఏదో చెప్పాలి కదా స్వామి ముందు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు, ఆయన తలుచుకుంటే ఈ జనాన్ని మార్చడం ఎంతండి? 5 నిమిషాల పని. అందుకని స్వామివారి ముందు నేను ప్రార్థన చేశా. స్వామి ఏమి వచింతు నీ ఎదుట, స్వామి ఏమి వచింతు నీ ఎదుట, ఏ వాక్యాలతో ఊరటం క్షేమం బున్గనువాడ, ఏ వాక్యాలతో ఊరటం క్షేమం బున్గనువాడ. లోకమున నీకే ఉత్సవం ఎంతో మహాత్మ్యముతోపజేసెదరు భక్తుల్, లోకమున నీకే ఉత్సవం ఎంతో మహాత్మ్యముతోపజేసెదరు భక్తుల్. వృత్తి ధర్మంబులందు ఏమాత్రంబును శ్రద్ధ చేయరు, వృత్తి ధర్మంబులందు ఏమాత్రంబును శ్రద్ధ చేయరు. ఇది ఏమి భక్తియా భుక్తియా అని నా ధోరణిలో నేను సమాజ క్షేమం కోరే వ్యక్తిగా స్వామివారిని ప్రార్థించా. స్వామి నీ దగ్గర ఏం చెప్పమంటావయ్యా? నీ పెద్ద నామాన్ని పొగడమంటావా? నీ వజ్ర కిరీటాన్ని పొగడమంటావా? నీ శంఖచక్రాలను పొగడమంటావా? సమాజ క్షేమం కాంక్షించేటువంటి వ్యక్తిగా నాకు ఆ మాటలు రావయ్యా. ఒక్క మాట చెబుతున్నా విను. బ్రహ్మోత్సవాలు చేశారంటే అందరూ వచ్చేసి ఓ జై అంటే జై అంటారు, జై అంటే జై అంటారు. అందరూ ఉద్యోగులు ఉంటారు, గృహిణులు ఉంటారు, అందరూ ఉంటారు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులు అందరూ ఉంటారు. మళ్ళీ వీళ్ళే ఆఫీసుల్లో చేరతారు. ఏదైనా పని చేయాలంటే ఆమ్యామ్యా అంటారు. నమశివాయ. ఇక్కడ బ్రహ్మోత్సవాలు, అక్కడ ఆమ్యామ్యా. అది మానరు, ఇది మానరు. పైగా ఈ బ్రహ్మోత్సవాల్లో పాల్గొనడం వల్ల మా పాపం పోదండి. అలాగా దేనికి లెక్క అదే. హనుమంతుడు సుందరకాండ చెబుతాడు, రావణ ఇంతవరకు నువ్వు చేసిన తపస్సు వల్ల, యజ్ఞయాగాదుల వల్ల నీకు వచ్చిన పుణ్యం అంతా అనుభవించావు. ఇప్పుడు సీతాదేవిని తీసుకొచ్చావు, పుణ్యం టర్న్ అయిపోయింది, పాపం టర్న్ మొదలైందని చెబుతాడు ఖచ్చితంగా. అదే ఇదే ఏ సంచికి ఆ సంచి. అందుకని భగవంతుడు అన్నీ కట్టి కుడుపు చేస్తాడు, అనుమానం ఏం లేదు అక్కడ. అందుకని మనం ఉద్యోగులుగా, గృహిణులుగా పని చేసినా చెయ్యకపోయినా ముందు నీతి నిజాయితీ ముఖ్యం. దేవుడు ఉత్సవాల్లో పాల్గొని అవి మహత్తర వైభవంతో చేయడం కాదు, మన ఉద్యోగ బాధ్యతలు సక్రమంగా చేస్తున్నామా, మన వ్యాపార బాధ్యతలు సక్రమంగా చేస్తున్నాం. 10%, 25% లాభం వేసుకోవచ్చండి. 100% లాభాలు వేసుకుంటున్నారు. 100కి
300% కూడా లాభాలు వేసుకుంటారు. 100 రూపాయల వస్తువు 110కో 125కో 150కి అమ్మినా పర్వాలేదు. 100 రూపాయల వస్తువు 300కే 500కే అమ్ముతున్నారు. ఎలా న్యాయం అవుతుందో ఆలోచించాలి. మనం హిందువులం కదా, ప్రియ బంధువులం కదా, దేశం ముఖ్యం కదా అని ఆలోచన చేస్తే ఇది వస్తుంది ఖచ్చితంగా. ఇంకొక మాట చెప్పి నేను సెలవు తీసుకుంటా. ఇక్కడ కరపత్రం వేశారు, గమనించండి కార్యకర్తలు. దాని కింద ఒక గొప్ప మాట రాశారు. ఇవాళ సమాజంలో పెరిగిపోతున్న వర్గ వైరుధ్యాలకి ఆ మాట చాలా పరిహారంగా ఉపయోగపడుతుంది. ఆ కరపత్రం చూసి నేను ఆనందించా. గడప లోపలే కులం, గడప దాటితే హిందువులం, ప్రియ బంధువులం అని రాశారు ఖచ్చితంగా. ఈ మొత్తం సమావేశానికి వచ్చిన వాళ్ళందరూ ఆలోచించండి. మీ కులం వాళ్ళు ఎవరైనా మిమ్మల్ని కార్తీక మాసంలో వనభోజనానికి పిలిస్తే హిందువులందరికీ పెడితే వస్తాం, లేత రావని చెప్పండి ఖచ్చితంగా. అంతే. చప్పట్లు కొట్టిన వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ ఇక్కడ ఇదే అక్కడ ఇదే అని వెళ్ళిపోవడం కాదు. ఇక్కడ నేను వెళ్ళను, నాకు నియమం అది. నన్ను భోజనానికి పిలుస్తారు, మాకు కులం ఉందిగా, దానికేముంది, నేను రానని చెబుతాను. నేను హిందువులందరికీ పెట్టండి. ఇంత ఎదిగాం, 21వ శతాబ్దంలో ఉన్నాం. మన కులాలను మనం మర్చిపోలేకపోతున్నాం. అది పెద్ద గొప్ప చేసుకుంటున్నాం ఇంకా. కానీ వేదం ఏం చెబుతుందో తెలుసా? మహాభారతం ఏం చెబుతుందో తెలుసా? అనుశాసన పర్వం ఏం చెబుతుందో తెలుసా? అనుశాసన పర్వం 165వ అధ్యాయం 14వ శ్లోకం ఏమిటో తెలుసా? సర్వేషాం తుల్యదేహానాం సర్వేషాం సదృశాత్మనాం. కులం అనేది ఎలా ఏర్పడిందో చాలా స్పష్టంగా చెబుతాడు వ్యాసుడు. సర్వేషాం తుల్యదేహానాం సర్వేషాం సదృశాత్మనాం. కాలో ధర్మేణ సంయుక్తక శేష ఏవ స్వయం గురుః. కాలో ధర్మేణ సంయుక్తక శేష ఏవ స్వయం గురుః. భగవంతుడు అందరు మనుషుల్ని ఒకే రకమైన భావంతో పుట్టించాడు. సర్వేషాం తుల్యదేహానాం. అందులో రంగుల మార్పులు ఎందుకు ఉన్నాయంటే భగవంతుడికి కూడా వైవిధ్యం అంటే ఇష్టం. కొందరు తెల్లగా, కొందరు ఎర్రగా, కొందరు లేత పసుపు రంగులో, కొందరు నల్లగా ఉంటారు. అంతే తేడా. పూర్వం వర్ణాలంటే రంగులే. కులం కాదండి. కులం వచ్చాక మారింది. వర్ణ వ్యవస్థ అంటే రంగులు. మనుషుల్లో కొంతమంది ఎర్రగా ఉండేవారు, కొంతమంది తెల్లగా ఉండేవారు, కొంతమంది లేత పసుపు రంగులో ఉండేవారు, కొంతమంది నల్లగా ఉండేవారు. ఈ 4 వర్ణాలనే 4 వర్ణాలు అన్నారు. తర్వాత కులం అనేది ఏర్పడ్డాక వృత్తులు వచ్చాయి. వృత్తి ధర్మాన్ని బట్టి కులం. ఇవాళ వృత్తి చెయ్యరు, కులం అంటారు. ఆశ్చర్యం. నమశివాయ. పుట్టుకను బట్టి నిర్ణయించడానికి వీలు లేదండి. ఖచ్చితంగా ప్రవర్తనని బట్టే అతని కులాన్ని నిర్ణయించమని చెప్పింది శాస్త్రం. ఖచ్చితంగా అతని వృత్తిని బట్టి, ప్రవర్తన బట్టి కులం మారిపోవడం ఎప్పటికీ బాల్యక దేశంలో ఉంది. కర్ణపర్వంలో భారతంలో కర్ణపర్వంలో కర్ణుడికి శల్యుడికి మధ్యలో వాదన జరిగినప్పుడు ఈ కులాల గొడవ వస్తుంది. శల్యుడు కర్ణుడు కులాన్ని ఆక్షేపిస్తాడు. మరి ఆయన రాజులు కదా, ఈయన సూతపుత్రుడు కదా. వెంటనే కర్ణుడు సమాధానం చెబుతాడు. బాల్యక దేశం మీకు దగ్గరలోనే ఉంది కదా, అక్కడ ఏం జరుగుతుందో గమనించి. వృత్తి మారితే కులం మారిపోతున్నాడు. వెంటనే ఆ కులం వాళ్ళు ఉండరు. నువ్వు వృత్తి మార్చావు, నువ్వు వెళ్ళిపో. బాల్యక దేశంలో ఉంది ఇప్పటికే అలవాటు. ఆ కర్ణుడు కాలం నాటికి. అంటే మన దేశంలో ఏనాడు కూడా వృత్తిని బట్టి కులాలు ఏర్పడ్డాయి తప్ప పుట్టుకను బట్టి కులాన్ని నిర్ణయించలేదు. అతని శీలాన్ని బట్టి, ప్రవర్తనను బట్టే నిర్ణయించారు. అతని ప్రవర్తన మారితే అతన్ని వేరే కులంలోకి పంపేశారు కూడా. నువ్వు మా కులంలో ఉండడానికి వీల్లేదని వెలివేసిన సందర్భాలు కూడా పూర్వం చరిత్రలో మనకు కనబడతాయి. అందుకే వ్యాసుడు చెబుతున్నాడు సర్వేషాం తుల్యదేహానాం. మానవులందరిలో రక్తం ఒకటే కదా, దేహం ఒకటే కదా. సర్వేషాం సదృశాత్మనాం. మనం కాస్త లోపలికి చూసుకుంటే మనస్సు కూడా ఒకటే కదండి. ఎవరికి బాధ కలిగినా ఒకటే, ఎవరికి ఆకలేసినా ఒకటే, ఎవరికి దప్పిక కలిగినా ఒకటే, ఎవరికి ఆవేదన కలిగినా ఒకటే కదా. సర్వేషాం సదృశాత్మనాం. కాలో ధర్మేణ సంయుక్త. కాలం మారుతూ ఉంటే వర్గ విభేదాలు ఎందుకు వస్తాయో తెలుసా? ఆలోచించండి. ఒక్క మాట చెబుతా. మనకి ఎవరితోనైనా భేదాభిప్రాయం ఏర్పడింది అనుకోండి, వెంటనే మనం ఏమంటాం తెలుసా? ఆవిడ ఆడదనుకోండి, ఈ ఆడాళ్ళందరూ ఇంతేనా అంటాం మనం. ఎందుకంటే ఆవిడ ఆడదు కాబట్టి. ఇద్దరు మొగాళ్ళే అనుకోండి, అప్పుడు ఏమంటామో తెలుసా? ఇద్దరు మొగాళ్ళు, ఇద్దరు భారతీయులే అనుకోండి, ఈయన ఉత్తరాదైనా మన దక్షిణాది వాళ్ళకున్న తెలివి ఉత్తరాదికి ఉండదని అదొకటి పెడతారు. ఇక్కడ ఇద్దరు దక్షిణాది వాళ్ళే అనుకోండి, యావైనా ఒరే తమిళనాడు వాళ్ళు వేరు మనం వేరు అంటాడు, అదొకటి పెడతాడు. ఇక్కడ ఇద్దరు దక్షిణాది అయితే. ఇద్దరు తమిళనాడు వాళ్ళు తెలుగు వాళ్ళే అనుకోండి, ఇగో
నువ్వు ఎన్నైనా చెప్పు అబ్బాయి, ఆంధ్ర వేరు తెలంగాణ వేరు. ఎందుకంటే వీడు ఆంధ్ర వాడు తెలంగాణ వాడు, కొట్టుకోవడానికి ఏదో ఒకటి కావాలి కదా. ఇద్దరూ తెలంగాణ వాళ్ళే అయ్యారనుకోండి, అప్పుడు ఏమంటాయంటే వీళ్ళు బ్రాహ్మణులు అయ్యండి, వాళ్ళు ఇంకో క్యాస్ట్ అయ్యారు. ఏమన్నా ఇతరులు ఉన్నాయా మనకి రాదంటాడు. ఇద్దరూ బ్రాహ్మలే అయ్యారనుకోండి, వాళ్ళు వైదికులు వీళ్ళు నియోగులు అంటారు. ఏమని ఎక్కడి నుంచి వచ్చిందండి భేదం అంతా? ఆహం యువతరం గమనించండి, నా మాటను యువతరం గమనించండి. ఈ వ్యవస్థను ఎవ్వరూ ఏర్పాటు చేయాలా, మన దిక్కుమాలిన మనస్సు ఏర్పాటు చేసింది. మన శరీరం ఏ కులం అయితే ఆ కులం గొప్పది, మన శరీరం ఏ మతం అయితే ఆ మతం గొప్పది, మన శరీరం ఏ ప్రాంతం అయితే ఆ ప్రాంతం గొప్పది, మన శరీరం స్త్రీ అయితే స్త్రీ గొప్పది, మన శరీరం పురుషుడైతే పురుషుడు గొప్పది. వెరసి నీ గొప్ప దేశానికి అంతటికీ అంటిస్తున్నావు ఇక్కడ మిత్రమా. ఆ అహం మమ అనే రెండూ వదులుకోగలిగితే దేశమంతా ఒకే ఒక సమధర్మంతో అద్వైత సిద్ధాంతాన్ని అనుసరించి ఉంటుందండి. ఎటువంటి భేదాలు ఉండవు ఖచ్చితంగా. సర్వేషాం తుల్యదేహానాం సర్వేషాం సదృశాత్మనాం కాలో ధర్మేణ సంయుక్త. కాలం మారిపోతుంటే రకరకాల వృత్తులు ధర్మాలు మారిపోయాయి. శేష ఏవ స్వయం గురువు అన్నారు. ఇక అక్కడి నుంచి మనిషే తనకు దాని గురువైపోయి నిర్ణయం చేసుకున్నాడు. అన్నీ ఇక్కడ ఒకే కులం వాళ్ళు మాట్లాడుకుంటుంటే కూడా మీరు గమనించండి, తేడా వచ్చిందనుకోండి, మీరు వైదికులు మేము నియోగులు అంటారు, నమశివాయ. అక్కడే తోడు పెట్టాడు. ఇక్కడ మళ్ళీ శాఖల్లో మళ్ళీ ఉపశాఖలు ఉంటాయి. ఇవన్నీ ఆశ్చర్యకరంగా యువతరానికి నేర్పుతున్నారు. ఇవాళ వాళ్ళ మనస్సులు బాగున్నాయి, కలుషితం కాకుండా ఉన్నాయి. దయచేసి వాళ్ళని పెద్దవాళ్ళు ఎవరు పాడు చేయకండి, ఇవన్నీ చెప్పి పాడు చేయకండి. మనం భారతీయులం, మన హిందువులం, ఈ రెండు మాటలు చాలు మనకి, ఇంకంతకంటే ఏం అక్కర్లేదు ఇక్కడ. అంచేత కార్యకర్తలు చెప్పినట్టుగా గడప లోపలే కులం, గడప దాటాము అంటే మనం హిందువులం, ప్రియ బంధువులం. ఈ మాట గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇంకా ఒక్క మాట, జీవితం ముగిసేలోగా పర్యావరణం గురించి తీసుకోవలసిన శ్రద్ధ గురించి ఒక్క మాట చెప్పి నేను సెలవు తీసుకుంటాను. పారము చేతి గంధక ప్రపంచము దాటి గతించులోన, పారము చేతి గంధక ప్రపంచము వీడ్కొని పోవు వేళ, పారము చేతి గంధక ప్రపంచము వీడ్కొని పోవు వేళ, భూభారము పెంచు ధూమ పరివారము తగ్గగ చూడు, భూభారము పెంచు ధూమ పరివారము తగ్గగ చూడు. ఏదో నా ధోరణి నాది, ఈ దినముతో ఇది తీరునే. ఈ జన్మ ముగిసేలోగా ఇక్కడున్న వేల మందికి నాతో సహా నేను ఒక్కటే కోరుతున్నా, అందరం వెళ్ళిపోయే వాళ్ళమే, ఇక్కడ ఉండవు. మనం వెళ్ళేలోగా భూమిని ఏది రకంగానూ కలుషితం చేయొద్దు, భూమి వేడెక్కిపోయేటువంటి వాతావరణం కలిగించద్దు. ఇప్పటికే నిన్న 42, ఈవేళ 43 ఉందండి ఉష్ణోగ్రత. ఇంకెంత పెంచేస్తాం? 300 డిగ్రీలు ఉష్ణోగ్రత ఉండేటువంటి యజ్ఞవేదిక దగ్గర మన వాళ్ళు పాలు, పెరుగు, నెయ్యి, గోధుమలు, ఎండు ద్రాక్ష, తేనె మొదలైనటువంటి ఫలాలన్నీ దాంట్లో వేసి ఏ రకంగా వాతావరణాన్ని చల్లబడేలా చేసి యజ్ఞాన్ని నడిపించారో ఆ రకంగా ఇక్కడ కార్యకర్తల సమ్మేళనం ద్వారా, సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా మీరు అందుకునేటువంటి పాలు, పెరుగు, నెయ్యి వంటి మధుర పదార్థాలు లాంటి ఈ కార్యక్రమాల ద్వారా పర్యావరణాన్ని కాపాడే ప్రయత్నం చేయండి. ఏమాత్రమేనా అది బాధ్యత, శ్రద్ధ ఉంటే. పారము చేతి గంధక ప్రపంచము వీడ్కొని పోవులోపు, గట్టు దొరికింది మనకి, వెళ్ళిపోతున్నాం, ఇంకో జన్మలోకి వెళ్ళొచ్చు, మోక్షం దొరకచ్చు. కానీ చేయవలసింది ఏమిటంటే భూభారము పెంచు ధూమ పరివారము తగ్గగ చూడు. భూమి భారాన్ని పెంచేసి వేడెక్కిపోతుంది భూమి. గ్లోబల్ ఉష్ణోగ్రత అంటామే, మనం ఇక్కడ వేడి తగ్గించాలి, ఏసీలు వాడడం తగ్గించాలి, ఉన్నా కూడా హీటర్లు వాడడం తగ్గించాలి. కనీసం వేసవకాలమైనా చన్నీళ్లు పోసుకోవాలి. ఏసీ వాడతాం, అవసరమైనప్పుడే వాడాలి. పగలల్లా కూడా ఏసీ వేసేయాల, మధ్యాహ్నం 1 గంట వేసుకుంటాం, రాత్రి 3 గంటలు వేసుకుంటాం, కట్టేస్తాం, మళ్ళీ ఫ్యాన్ వేసుకుని పడుకోవాలి. తెల్లవారులు తిరుగుతూ ఉంటుంది. పైగా విచిత్రం అండి, యువతరం గమనించవలసిన మాట, 18లో పెట్టేస్తారు ఆ ఏసీ. ఎక్కడి నుంచి వచ్చి అష్టాదశ పురాణాలు అందులోనే ఉంటాయి. 18లో పెడతాడు, పైగా దుప్పటి కప్పుతాడు. దీన్నే ఓవర్ యాక్షన్ అంటారు. నువ్వు 18లో పెట్టకపోతే దుప్పటి కప్పే పని లేదు కదా, 24లో పెట్టాలి ఏసీ. మనకి ఏదైనా బుద్ధి, జ్ఞానం, ఆరోగ్యం ఉంటే 24 తగ్గకూడదు, 25 ఉంటే మరీ మంచిది. అలాగే ఉండాలి. కాసేపటికి వస్తుందా ఏసీ, చచ్చిపోతామా ఈలోపు. 18, 16 పెట్టేయడం, మళ్ళీ దుప్పటి కప్పేయడం. నువ్వు ఏసీ 18 ఎందుకు పెట్టే, దుప్పటి ఎందుకు కప్పవయ్యా? ఇక అంత చలిగా ఉంటే ఏసీ పెంచుకోవచ్చు కదా, పెంచడానికి పెట్టేస్తారు. ఇలాగా అంత విపరీతమైన చలికి అలవాటు పడ్డాక బయట మనం బతకగలవాండి అసలు? శరీరాన్ని అలవాటు చేయాలి. అందుకని చనిపోయేలోగా మనం దేశానికి చేసే మహోపకారం ఏమిటంటే భూభారము పెంచు ధూమ పరివారము తగ్గగ చూడు. ముగిస్తూ ఒక్క మాట,
ఏదో నా ధోరణి నాది ఈ దినముతో ఇది తీరునే, ఏదో నా ధోరణి నాది ఈ దినముతో ఇది తీరునే, పోయి రెండు సంసారము చూసుకొండు. ఏదో నా ధోరణి నాది ఈ దినముతో ఇది తీరునే, పోయి రెండు సంసారము చూసుకొండు. నరసారథి నరసారథి మిమ్ముల బ్రోచుగావుతన్. పర్యావరణ ప్రేమికుడైన వాడు, సమాజ ప్రేమికుడైన వాడు గరికపాటి నరసింహారావు లాంటి వాడు ఇలా మాట్లాడుతూనే ఉంటాడు. ఏదో నా ధోరణి నాది ఈ దినముతో ఇది తీరునే, సంసార పోయి రెండు సంసారము చూసుకొండు. ఆ ఎదురుగా నరసారథి అర్జునుడికి సారథ్యం చేసిన మహానుభావుడు ఉన్నాడు. ఆ వెంకటేశ్వర స్వామి మిమ్మల్ని అందరినీ ఆయురారోగ్య భోగభాగ్య అష్టైశ్వర్యాలిచ్చి రక్షించునుగాక. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేణ మార్గేణ మహీం మహీషాక. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. స్వస్తి.